హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కిల్. నేను మీ మెరసిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ ఫిజిక్స్ న్యూ సిలబస్ నుండి టోటల్ 580+ బిట్స్ అయితే ఈ వీడియోలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే వాటితో పాటు పీడిఎఫ్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. టోటల్ లెసన్ సంబంధించిన పీడిఎఫ్ కేవలం 40 రూపీస్కి మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు ఫోన్పే కానీ జీపే కానీ చేసి మీరు అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు వెంటనే పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. 40 రూపీస్ కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని అయితే పెట్టడం జరిగింది. సో అంటే ఈ 40 రూపీస్ కూడా లేదు అని మాత్రం అనకండి. ఇదే ఇంకా దాంట్లో కూడా మీరు ఇంకా తగ్గించండి అని మాత్రం అనకండి. 40 రూపీస్ కేవలం. సో ఆ పీడిఎఫ్స్ అయితే తీసుకొని ఇప్పుడున్న తక్కువ టైంకి బాగా యూస్ చేసుకోండి. ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్ నోట్స్ రాసుకునే పని లేకుండా మీకు లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో సహా మీకు ఆన్సర్ చేసి అయితే ఇచ్చాను. సో అదొక్కటి చదువుకోండి, దానికి మించి బిట్స్ అయితే రావు. సో నేను గ్యారంటీ. సో పీడిఎఫ్ మాత్రం అందరూ ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళే ముందు అందరూ చెప్పే మాట మరొకసారి మీకు రిక్వెస్ట్గా అయితే అడుగుతున్నారు, మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీ అమూల్యమైన చేతితో సో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం ద్వారా అనేక మందికి వీడియోస్ అయితే షేర్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక వస్తువును నెట్టడం లేదా లాగడాన్ని ఏమంటారు? బలం. రెండు వస్తువుల మధ్య పరస్పర చర్య కారణంగా బలం ఉత్పన్నమవుతుంది. బలానికి దిశ పరిమాణం కూడా ఉంటుంది. ఒక వస్తువుపై రెండు బలాలు వ్యతిరేక దిశల్లో పనిచేస్తే దానిపై పనిచేసే ఫలిత బలం రెండు బలాల మధ్య డాష్ భేదం. క్రింది వానిలో సరైనది. బలం ఒక వస్తువు యొక్క చలన దిశను మార్చగలదు. బలం ఒక వస్తువు యొక్క ఆకారాన్ని మార్చగలదు. ఒక వస్తువుపై ప్రయోగించిన బలం దాని వేగాన్ని మార్చగలదు. ఒక కారు నిశ్చలంగా ఉందంటే దానిపై ఫలిత బలం శూన్యం. ఒక వస్తువుపై పనిచేసే బలం రెండవ దానికంటే ఏ విధంగా ఉండవచ్చు? ఎక్కువగా లేదా తక్కువగా లేదా సమానంగా ఉండవచ్చు. ఒక వస్తువుపై వ్యతిరేక దిశల్లో పనిచేసే రెండు బలాలు సమానమైతే దానిపై ఫలిత బలం శూన్యం. ఒక వస్తువు డాష్ లేదా డాష్లో మార్పును దాని చలన స్థితిలో మార్పుగా చెప్పవచ్చు. ఒక వస్తువు వడి లేదా చలన దిశలో మార్పును దాని చలన స్థితిలో మార్పుగా చెప్పవచ్చు. గాలితో నిండిన బెలూన్ను అరచేతుల మధ్య పెట్టి నొక్కడం ద్వారా బలాన్ని ప్రయోగించినప్పుడు ఏం జరుగుతుంది? వస్తువు ఆకారాన్ని మారుస్తుంది. బలాన్ని ఉపయోగించి క్రింది వానిలో సరైనది. నిశ్చలంగా ఉన్న వస్తువు కదిలేలా చేయవచ్చు. చలనంలో ఉన్న వస్తువు వడిని మార్చవచ్చు. వస్తువు చలన దిశను మార్చవచ్చు. అలాగే వస్తువు ఆకృతిని కూడా మార్చవచ్చు. కండరాల కదలిక వలన ఏర్పడే బలాన్ని ఏమంటారు? కండర బలం. శ్వాస పీల్చినప్పుడు వదులుతున్నప్పుడు ఊపిరితిత్తుల్లో సంకోచ వ్యాకోచాలు మొదలైనవి జరుగుటకు కారణమైన బలం కండర బలం. జంతువులు వివిధ పనులు చేయడానికి ఉపయోగించే బలం కండర బలం. వస్తువుతో ప్రత్యక్షంగా స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే కండర బలం ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? దీన్ని స్పర్శ బలం అని కూడా అంటారు. చలనంలో గల బంతిని నిరోధించే బలం ఘర్షణ బలం. ఈ క్రింది వాటిలో సైకిల్ వడి క్రమంగా తగ్గుటకు కారణమైన బలం ఘర్షణ బలం. తెడ్డు వేయడం ఆపేసినప్పుడు నీటికి పడవకి మధ్య ఉండే ఈ బలం వల్ల పడవ ఆగిపోతుంది ఘర్షణ బలం వల్ల. మరొకసారి చదువుతానండి. తెడ్డు వేయడం ఆపేసినప్పుడు నీటికి పడవకి మధ్య ఉండే ఈ బలం వల్ల పడవ ఆగిపోతుంది ఘర్షణ బలం వల్ల. దీని యొక్క దిశ ఎల్లప్పుడూ చలించే దిశకు వ్యతిరేకంగా ఉంటుంది ఘర్షణ బలం. స్పర్శ బలానికి ఉదాహరణ ఘర్షణ బలం. ఉపరితలాల మధ్య స్పర్శ కారణంగా ఘర్షణ బలం పుడుతుంది. ఆవేశపరిచిన స్ట్రా మరియు చిన్న చిన్న కాగితం ముక్కల మధ్య ఆకర్షణ బలాలు స్థావర విద్యుత్ బలాలు. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలాన్ని ఏమంటారు? స్థావర విద్యుత్ బలం అంటారు. ఈ బలం కారణంగానే నదుల్లో నీరు క్రిందకు ప్రవహిస్తుంది గురుత్వాకర్షణ బలం కారణంగా. విశ్వంలో ఏ వస్తువుపైనైనా తప్పక ప్రభావం చూపు బలం గురుత్వాకర్షణ బలం. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలం పీడనము. పీడనము ఈక్వల్ టు బలం బై వైశాల్యము. మన చుట్టూ విస్తరించి ఉన్న గాలిని ఏమంటారు? వాతావరణం. భూమి ఉపరితలం నుండి అనేక కిలోమీటర్ల ఎత్తు వ్యాపించి ఉంటుంది. ఈ గాలి వల్ల కలిగే పీడనాన్ని ఏమంటారు? వాతావరణ పీడనం. గురుత్వాకర్షణ బలం వల్ల మనం నలిగిపోకుండా ఉండటానికి కారణం మన శరీరంలోని పీడనం కూడా వాతావరణ పీడనంతో సమానంగా ఉండి బయట నుంచి వచ్చే పీడనాన్ని సమతుల్యం చేస్తుంది. పాత్ర నుండి గాలిని బయటకు తీసే పంపుని కనిపెట్టిన జర్మన్ శాస్త్రవేత్త ఓట్టో వాన్ గెరిక్. 17వ శతాబ్దానికి చెందినవారిన. టూత్పేస్ట్ ట్యూబ్ నుండి టూత్పేస్ట్ బయటకు తీయటకు కావలసిన బలం కండర బలం. గాలిని ఊదిన బెలూన్ను సింథటిక్ గుడ్డముక్కతో రుద్ది గోడకు నొక్కి ఉంచారు. బెలూన్ గోడకు అంటుకున్నట్లు గుర్తించారు. బెలూన్ గోడ మధ్య ఆకర్షణకు ఏ బలం కారణం కావచ్చు? స్థావర విద్యుత్ బలం.
డ్రాపర్ నాజిల్ను నీటిలో ముంచి దాని బల్బును నొక్కినప్పుడు డ్రాపర్లోని గాలి బుడగల రూపంలో బయటకు వెళ్ళడం కనిపిస్తుంది. మనం ఒక్కసారి బల్బుపై పీడనాన్ని తొలగిస్తే డ్రాపర్లోకి నీరు చేరుతుంది. డ్రాపర్లో నీరు పెరగడానికి కారణం వాతావరణ పీడనం. గోడకు ఉన్న హుక్కుకి బిగించిన స్ప్రింగ్కి వేలాడదీసిన బరువు గురుత్వ బలం. ఈ స్పర్శలో ఉన్న రెండు వస్తుతలాల మధ్య గల సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించే బలంను ఏమంటారు? ఘర్షణ. సైకిల్ త్రొక్కుతున్నప్పుడు సైకిల్ టైర్లకు రోడ్డుకు మధ్య గల బలం ఘర్షణ బలం. మనం మృదువైన తడి నేలపై నడవటం కష్టం. కారణం మృదువైన తడి నేలలు కలిగి ఉండేవి తక్కువ ఘర్షణ. ఒక వస్తువు యొక్క ఘర్షణ బల దిశ వస్తువు చలన దిశకు వ్యతిరేక దిశలో ఉంటాయి. ఘర్షణ బలం ఎల్లప్పుడూ అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది. ఘర్షణ ఉపరితలాల నునుపుదనంపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువుపై ప్రయోగింపబడిన బలాన్ని కొలవడానికి వాడే పరికరం స్ప్రింగ్ త్రాసు. స్ప్రింగ్ సాగుదలను గ్రాడ్యుయేట్ స్కేల్పై కదిలే సూచిక ద్వారా కొలుస్తారు. ఘర్షణ అనేది డాష్పై ఆధారపడి ఉంటుంది, ఉపరితలాల స్వభావంపై. స్పర్శలో ఉన్న రెండు అసమరీతుల తలాల వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. ఉపరితలం గరుకుదనం పెరిగితే ఘర్షణ కూడా పెరుగుతుంది. రెండు ఉపరితలాలను గట్టిగా నొక్కితే ఘర్షణ బలం పెరుగుతుంది. ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి కదలడం ప్రారంభించిన తక్షణం ఘర్షణను అధిగమించడానికి అవసరమైన బలం స్థైతిక ఘర్షణ. నిశ్చల స్థితిలో గల వస్తువుపై పనిచేసే ఘర్షణ బలం స్థైతిక ఘర్షణ. నీవు గమనించే ఈ సందర్భం ఘర్షణకు అనుసంధానమై ఉంటుంది. గోడకు మేకు కొట్టినప్పుడు, వాహనాన్ని ఆపడానికి బ్రేకులు వేసినప్పుడు, వ్రాయడానికి పెన్సిల్ లేదా పెన్నును పట్టుకున్నప్పుడు. స్థైతిక ఘర్షణ జారుడు ఘర్షణ కంటే డాష్ ఎక్కువ. ఘర్షణ వలన ఉపయోగాలు: తడి పాలరాతి నేలపై నడవగలం, పరుగెత్తగలం, పెన్ను లేదా పెన్సిల్తో వ్రాయగలం, భవనాలను నిర్మించగలం, గోడపై మేకులు పెట్టగలం. వాహనాలను కదిలించడం లేదా ఆపడం లేదా చలన దిశను మార్చడానికి, పక్కకు తిప్పడానికి సాధ్యమైన కారణం ఘర్షణ. క్రింది వాటిలో ఘర్షణ వలన జరుగు అనర్థం అంటే నష్టాలు: యంత్రాల అరుగుదల, షూ అరుగుదల, ఘర్షణ వల్ల ఉత్పత్తి అయిన ఉష్ణం వృధా ఆగుట. కదులుతున్న ఇంజన్ లేదా మోటార్ భాగాలు వేడెక్కడానికి గల కారణం ఘర్షణ. ఘర్షణ వలన వేడి పుడుతుందని శ్రీను ఎలా చెప్పగలడు? తన రెండు చేతులు బాగా రుద్దడం ద్వారా. అగ్గిపుల్లను గరుకుతలంపై గీసినప్పుడు, మిక్సీ జార్ను వాడినప్పుడు. జిమ్నాస్టులు వస్తువులు జారిపోకుండా చేతులకు పౌడర్ రాసుకోవడానికి గల కారణం ఘర్షణను తగ్గించడానికి. మరొకలా కూడా అడుగుతారు ఆప్షన్స్లో, తక్కువ ఘర్షణను కలిగి ఉండటానికి. రెండు కూడా ఒకటే. క్యారమ్ బోర్డు ఆటలో పౌడర్ చల్లుతారు, కారణం ఘర్షణ బలం తగ్గించుటకు. టైర్లు, షూ అడుగు భాగంలోని గాడులు దేనికి సహకరిస్తాయి? జారుడు ఘర్షణను తగ్గించడానికి. ఘర్షణను తగ్గించడానికి మనం ఉపయోగించే సందర్భం: తలుపు మడత బందుల లేదా కీలు మీద కొన్ని చుక్కలు నూనె పోయటం, యంత్రాలు కదిలే భాగాల మధ్య గ్రీజును ఉపయోగించడం, క్యారమ్ బోర్డు పైన మెత్తటి పౌడర్ చల్లటం. ఇవి ఘర్షణ తగ్గించడానికి మనం ప్రయత్నించే సందర్భాలు. ఘర్షణను తగ్గించే పదార్థాలను ఏమంటారు? కందెనలు లేదా లూబ్రికెంట్స్ అంటారు. కొన్ని యంత్రాలలో దీనిని కందెనగా ఉపయోగించడం మంచిది కాదు. నూనెను కందెనగా ఉపయోగించడం మంచిది కాదు. ఈ క్రింది వాటిలో బాల్ బేరింగ్లను ఉపయోగించే సందర్భం: సైకిల్ ఇరుసుల మధ్య, చక్రాల మధ్య భాగం, సీలింగ్ ఫ్యాన్లు. దొర్లడం అనేది ఘర్షణను తగ్గిస్తుంది. ఘర్షణను పూర్తిగా తొలగించలేం. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికకు ఉండే నిరోధకతను ఏమంటారు? దొర్లుడు ఘర్షణ. దొర్లుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే డాష్ తక్కువ. శాస్త్రీయ భాషలో వాయువులు ద్రవాల సాధారణ పేరు ప్రవాహులు. ప్రవాహులు ప్రయోగించే ఘర్షణ బలాన్ని ఏమంటారు? డ్రాగ్ లేదా ప్రవాహి ఘర్షణ. ప్రవాహి ఘర్షణకు మరొక పేరు డ్రాగ్లు. ప్రవాహిలో గల వస్తువులపై పనిచేసే ప్రవాహి ఘర్షణ క్రింది అంశాలపై ఆధారపడుతుంది: సాపేక్ష వేగం, వస్తువు ఆకృతి, ప్రవాహి స్వభావంపై ఆధారపడుతుంది. పక్షులు, చేపలు, విమానాల ఆకృతులు దీనికి అనుగుణంగా ఉంటాయి ప్రవాహి ఘర్షణను అధిగమించడానికి. క్రింది వాటిలో ప్రవాహి ఘర్షణను అనుభవించేది: గాలిలో ఎగిరే పక్షి, నీటిలో ఈదే చేప, ఆకాశంలో వెళ్ళే విమానం. అంటే ఆ క్వశ్చన్ ఇలా కూడా అడుగుతారు, సో అందుకని ఇలా ఇచ్చాను. దొర్లుడు, స్థైతిక, జారుడు ఘర్షణల కారణంగా బలాలను అవరోహణ క్రమంలో అమర్చగా. స్థైతిక, జారుడు, దొర్లుడు. అంటే అత్యల్ప ఘర్షణ కలిగినది దొర్లుడు ఘర్షణ, అత్యధిక అనేసరికి స్థైతిక.
సో అందుకే అవరోహణ క్రమం అంటే ఏంటి, పైనుంచి కిందకి రా. సహజ వనరులని వేటినంటారు? గాలి, నీరు, నేల, ఖనిజాలు ప్రకృతి నుండి లభించేవి. ప్రకృతిలో వివిధ వనరుల లభ్యత దృష్ట్యా సహజ వనరులను స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. తరగని సహజ వనరులు, తరిగిపోయే సహజ వనరులు. తరగని సహజ వనరులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినది. ఇవి ప్రకృతిలో అపరిమిత పరిమాణంలో ఉంటాయి. మానవ కార్యకలాపాల వల్ల తరిగిపోవు. వీటికి ఉదాహరణ సూర్యరశ్మి, గాలి. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో తరగని సహజ వనరులకు ఉదాహరణ కానిది అని కూడా అడగొచ్చు. నేను ఎగ్జామ్లో అయితే అలాగే ఇచ్చాను. సో మీరు ఎగ్జామ్ జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తాను. తరిగిపోయే సహజ వనరులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది. ఇవి ప్రకృతిలో పరిమిత పరిమాణంలో ఉంటాయి. మానవ కార్యకలాపాల ద్వారా తరిగిపోవచ్చు. వీటికి ఉదాహరణ అడవులు, వన్యప్రాణులు, ఖనిజాలు, నేలబొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు మొదలైనవి. తరిగిపోయే సహజ వనరులకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఉదాహరణ. సో ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ఇలా అడగొచ్చు, అందుకనే దీన్ని మళ్ళీ డివైడ్ చేసి అయితే ఇచ్చాను. అడవులు, వన్యప్రాణులు, ఖనిజాలు, నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు. ఎగ్జామ్లో అయితే తరిగిపోయే సహజ వనరులకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఉదాహరణ కానిది అని అడగొచ్చు. సో చూసుకోండి. ఈ క్రింది వానిలో శిలాజ ఇంధనాలు: బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు. జీవుల మృత అవశేషాల నుండి తయారయ్యే ఇంధనాలు శిలాజ ఇంధనాలు. నేలబొగ్గు రాయిలా గట్టిగా ఏ రంగులో ఉంటుంది? నలుపు రంగులో. నేలబొగ్గు ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఆహారం వండడానికి ఇంధనంగా ఉపయోగిస్తారు. రైలు ఇంజన్లలో నీటి ఆవిరి ఉత్పత్తికి, థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి. నేలబొగ్గులో ప్రధానంగా కార్బన్ ఉన్నందున వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను ఏమంటారు? కార్బోనైజేషన్. ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన జీవుల అవశేషాల నుండి శిలాజ ఇంధనాలు ఏర్పడ్డాయి? మిలియన్ సంవత్సరాల క్రితం. చనిపోయిన జీవులు శిలాజ ఇంధనాలుగా మారడానికి మిలియన్ సంవత్సరాలు పడుతుంది. నేలబొగ్గును ఇలా కూడా పిలుస్తారు, శిలాజ ఇంధనం. గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు నుండి ప్రధానంగా ఉత్పత్తి చేసే వాయువు కార్బన్ డయాక్సైడ్. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా ఉత్పత్తి అయ్యే పదార్థాలు కోక్, కోల్తారు, కోల్ గ్యాస్. కోక్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినది. ఇది ఒక దృఢమైన నల్లని సచిద్ర పదార్థం. ఇది కార్బన్ దాదాపు స్వచ్ఛమైన రూపం. స్టీల్ తయారీలో, పలు లోహాల సంగ్రహణలో దీన్ని ఉపయోగిస్తారు. ఎగ్జామ్లో అయితే కోక్కు సంబంధించి క్రింది వాటిలో సరికానదని ఇచ్చాను. వీటినే కొంచెం కన్ఫ్యూజ్ చేసి అయితే ఇచ్చాను. సో చూసుకోండి. కోల్తార్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినది. ఇది దుర్వాసన గల నల్లని చిక్కని ద్రవం. ఇది దాదాపు 200 పదార్థాల మిశ్రమం. మన నిత్య జీవితంలో ఉపయోగించే అనేక పదార్థాల తయారీలో ముడి సరుకుగా ఉపయోగిస్తారు. మాత్రలు ఇతర కీటకాలను తరిమేయడానికి ఉపయోగించే నాఫ్థలిన్ ఉండలు వీటి నుండి తయారు చేస్తారు. కోల్తారు. కోల్తారు ఉపయోగాలు: కృత్రిమ అద్దకాలు, ఔషధాలు, పేలుడు పదార్థాలు, పరిమళ ద్రవ్యాలు, ప్లాస్టిక్లు, పెయింట్లు, ఫోటోగ్రాఫిక్ పదార్థాలు, ఇంటి పైకప్పుకు వాడే పదార్థాల తయారీ పరిశ్రమల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు. రోడ్లు వేయడానికి కోల్తారు స్థానంలో ఉపయోగిస్తున్న పెట్రోలియం ఉత్పత్తి బిటుమెన్. వీధి దీపాలను వెలిగించడానికి మొట్టమొదటిసారిగా కోల్ గ్యాస్ను ఉపయోగించిన సంవత్సరం ప్రాంతం 1810లో లండన్లో, 1820 సంవత్సరంలో న్యూయార్క్లో ఈ కోల్ గ్యాస్ను అయితే ఉపయోగించారు. కోల్ గ్యాస్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది. దీనిని ఎక్కువగా కాంతిజనకం కంటే ఉష్ణజనకంగా ఉపయోగిస్తున్నారు. నేలబొగ్గు శుద్ధి చేయి కేంద్రాలకు దగ్గరగా ఉన్న అనేక కర్మాగారాల్లో దీన్ని ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇవన్నీ సరైనవే. మోటార్ సైకిళ్ళు లేదా స్కూటర్లు, కార్లు వంటి తేలికపాటి ఆటోమొబైల్స్లో ఇంధనంగా ఉపయోగించేది పెట్రోల్. ట్రక్కులు, ట్రాక్టర్ల వంటి భారీ మోటారు వాహనాల్లో ఇంధనంగా ఉపయోగించేది డీజిల్. ఏ సహజ వనరు నుండి పెట్రోల్, డీజిల్ లభిస్తాయి? పెట్రోలియం. పెట్రా, ఓలియం అనే పదాలు ఏ భాషా పదాలు? లాటిన్. ఇక్కడ ఫిజిక్స్లో అయితే ఇవ్వలేదు, మన 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లోనే ఎకానమీ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. దాని పేజ్ నెంబర్ కూడా ఇచ్చాను 58. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ బిట్ కూడా అయితే టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, ఎకానమీ టెక్స్ట్ బుక్లో కూడా మీకు ఇది యాడ్ చేశాను. పెట్రా, ఓలియం అనే లాటిన్ పదాలకు అర్థం వరుసగా రాక్ అంటే నూనె, రాక్, నూనె. వీటి నుండే పెట్రోలియం అనే పదం ఉద్భవించింది. పెట్రా అంటే రాక్, ఓలియం అంటే నూనె. రాక్ అన్న రాతన్న ఒకటే. ఎకానమీ టెక్స్ట్ బుక్లో అయితే రాతి, నూనె అని ఇచ్చారు. పెట్రా అంటే రాతి, ఓలియం అంటే నూనె. రాకన్నా రాతి అన్న ఒకటే. పెట్రోలియం అంటే రాతి, నూనె. ఇది కూడా ఎకానమీ టెక్స్ట్ బుక్ నుంచి మీకు ఇవ్వడం జరిగింది.
అంటే ఒకే దానికి సంబంధించిన బిట్స్ ఒకవేళ ఎగ్జామ్లో అడగొచ్చేమో అని చెప్పేసి దీంట్లో అయితే యాడ్ చేశాను. పెట్రోలియం ఎలా ఏర్పడుతుంది? సముద్రపు జీవుల అవశేషాల నుండి. ఇక్కడ మీకు బ్రాకెట్లో ఇది కూడా ఇచ్చాను, ఎందుకంటే ప్రతి పాయింట్ మిస్ చేయకుండా మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకునే విధంగా అయితే ఇచ్చాను. కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు గాలి లేకపోవడం, అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనంలో ఉండటం చేత ఈ అవశేషాలు పెట్రోలియం సహజ వాయువులుగా రూపాంతరం చెందాయి. నీటి కంటే తేలికైనవి మరియు నీటితో కలవనివి. చమురు, వాయువు. ఏ సంవత్సరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని అమెరికాలోని పెన్సిల్వేనియాలో తవ్వారు? రిపీట్ అగైన్. ఏ సంవత్సరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని అమెరికాలోని పెన్సిల్వేనియాలో తవ్వారు? 1859. 8 ఏళ్ల తర్వాత 1867వ సంవత్సరంలో అస్సాంలోని ఏ ప్రాంతం నందు చమురు ఉన్నట్లు గుర్తించారు? మకుమ్ ప్రాంతం నందు చమురు ఉన్నట్లు గుర్తించారు. భారతదేశంలోని చమురు లభించే ప్రాంతాలు అస్సాం, గుజరాత్, ముంబై హై, గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాలు. పెట్రోలియం శుద్ధి చేయడం ద్వారా లభించేవి పెట్రోలియం గ్యాస్, పెట్రోల్, డీజిల్, కందెనలు, కిరోసిన్, పారాఫిన్, మైనం. పెట్రోలియంకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఇది ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండే ద్రవం. ఇది దుర్వాసన కలిగి ఉంటుంది. పెట్రోలియం వివిధ అణుఘటకాలు లేదా అంశీభూతాలను వేరు చేయడాన్ని ఏమంటారు? పెట్రోలియం శుద్ధి. పెట్రోలియం సహజ వాయువు నుండి అనేక ఉపయోగకరమైన పదార్థాలు లభించే వాటిని ఏమంటారు? పెట్రోకెమికల్స్. పెట్రోకెమికల్స్ను వీటి తయారీలో ఉపయోగిస్తారు. డిటర్జెంట్లు, కృత్రిమ దారాలు, పాలిథిన్, ఇతర మానవ నిర్మిత ప్లాస్టిక్స్ తయారీలో. క్రింది వాటిలో కృత్రిమ దారాలు: పాలిస్టర్, నైలాన్, అక్రిలిక్. సహజ వాయువు నుండి పొందిన ఈ వాయువును ఎరువుల తయారీ లేదా యూరియా తయారీలో ఉపయోగిస్తారు. హైడ్రోజన్ వాయువును ఎరువుల లేదా యూరియా తయారీలో ఉపయోగిస్తారు. గొప్ప వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా దీనిని నల్ల బంగారం అని పిలుస్తారు. పెట్రోలియం. వాహనాల్లో ఉపయోగించే ఈ ఇంధనం అతి తక్కువ కాలుష్యాన్ని కలుగజేస్తుంది. సహజ వాయువు లేదా సిఎన్జి. తలాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఉపయోగించే పెట్రోలియం అంశీభూతం కందెనలు. పారాఫిన్, మైనం అనే పెట్రోలియం అంశీభూతం వలన ఉపయోగాలు: లేపనాలు, కొవ్వొత్తులు, వ్యాజిలిన్. పెయింట్స్, రోడ్ల ఉపరితలాలు వేయడానికి ఉపయోగించే పెట్రోలియం అంశీభూతం బిటుమెన్. కిరోసిన్ అనే పెట్రోలియం అంశీభూతం వలన ఉపయోగాలు: స్టవ్లు, దీపాలు, జెట్ విమానాల ఇంధనం. మోటార్ ఇంధనం, విమాన ఇంధనం, డ్రై క్లీనింగ్ కొరకు ఉపయోగించే ద్రావణి పెట్రోల్. గొట్టాల ద్వారా పంపిణీ చేసే సిఎన్జి వ్యవస్థ ఏ ప్రదేశాల్లో ఉన్నాయి? ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, వడోదర, గుజరాత్ అన్నమాట. మన దేశంలో ఏ ప్రాంతాలలో సహజ వాయువు కనుగొనబడింది? త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, కృష్ణా, గోదావరి డెల్టా. భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో ప్రజలకు సలహాలు ఇచ్చే సంస్థ పీసీఆర్ఏ. పీసీఆర్ను విస్తరించగా పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్. మొక్కలు లేదా జంతువుల నుండి లభించే సహజ దారాలు: నూలు, పట్టు, ఉన్ని. ఎగ్జామ్లో అయితే మొక్కలు లేదా జంతువుల నుండి లభించే సహజ దారాల్లో లేనిదని అడిగాను. నెక్స్ట్, మానవ నిర్మిత దారాలని వేటిని అంటారు? కృత్రిమ దారాలు. ఇవి మానవులచే తయారు చేయబడ్డాయి కాబట్టి ఇవి కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలని అంటారు. అనేక చిన్న యూనిట్లు కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడడాన్ని ఏమంటారు? పాలిమర్. పాలిమర్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? గ్రీక్ భాషా పదము. పాలిమెర్ అనే పదాలు ఏ భాషా పదాలు? గ్రీక్ భాషా పదాలు. పాలిమెర్ అనే గ్రీక్ పదాలకు అర్థం వరుసగా పాలి అంటే ఎక్కువ, మెర్ అనగా భాగం లేదా యూనిట్. పాలిమర్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది. నేను ఎగ్జామ్లో అయితే పాలిమర్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానదని అడిగాను. మీరు ఎగ్జామ్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మనకు టెలిగ్రామ్లో మెసేజ్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తాను. మీరు ప్రతి ఎగ్జాము మీకు నచ్చిన సార్లు నచ్చిన టైంలో రాసుకోవచ్చు. ఎగ్జాము డిఎస్ ఎగ్జామ్ వరకు మీరు రాసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్ని లెసన్స్ సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో మీరు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి. నెక్స్ట్, ఇవి పునరావృతమయ్యే అనేక యూనిట్లతో ఏర్పడుతుంది. ఇవి ప్రకృతిలో కూడా లభిస్తాయి. ఇది సెల్యులోజ్ అని పిలువబడే ఒక పాలిమర్ అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిసి సెల్యులోజ్తో తయారవుతుంది. పట్టుపురుగు నుంచి లభించే పట్టుదారం ఎక్కడ కనుగొనబడింది? చైనా. 19వ శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలు పట్టు వంటి లక్షణాలున్న దారాన్ని పొందడంలో రసాయన పద్ధతిలో కలుపుగుజ్జు నుంచి తయారు చేసే దారాలను ఏమంటారు? రేయాన్ లేదా కృత్రిమ పట్టు. రేయాన్కు సంబంధించి క్రింది వాటిలో సరైనది. రేయాన్కు సంబంధించిన క్రింది వాటిలో సరికానదని ఎగ్జామ్లో అడిగాను. ఇక్కడైతే సరైనది. అంటే మీకు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ సంబంధించిన బిట్స్ ఏ విధంగా అంటే
ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ అయితే మీకు ఇస్తాను. ఎగ్జామ్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టే ఇస్తాను. ఇది పట్టు కంటే చౌకైనది. ఫస్ట్ వన్, రేయాన్ ప్లస్ నూలు దుప్పట్ల తయారీ. అంటే రేయాన్ను నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు. రేయాన్ ప్లస్ ఉన్ని తివాచి తయారీ. రేయాన్ను ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేస్తారు. సో అందుకే కలిపి కాబట్టి ప్లస్ అనేది యాడ్ చేశాను. ఎగ్జామ్లో ఇలా కూడా అడగొచ్చు. నెక్స్ట్, 1931లో ఎటువంటి సహజ ముడి పదార్థాలు అంటే మొక్క లేదా జంతువుల నుంచి ఉపయోగించకుండా తయారైన మరో మానవ నిర్మిత దారం నైలాన్. నేల పొగ్గు, నీరు, గాలి నుండి తయారు చేయబడిన మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం నైలాన్. నైలాన్కి సంబంధించి క్రింది వాటిలో సరైనది. మీకు ఎగ్జామ్లో ప్రతిదీ కూడా సరికానది అని అడుగుతూ ఉంటాను, కొంచెం కన్ఫ్యూజ్ చేసి. ఇది బలంగా ఉంటుంది. ఇది సాగే గుణం గల తేలికపాటి దారం. ఇది మెరుపును కలిగి ఉంటుంది. ఉతుక్కోవడానికి సులువుగా ఉంటుంది. మీకు ఇక్కడ డైరెక్ట్ బిట్ ఆన్సర్ ఇచ్చేస్తాను, ఎందుకంటే మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకునే విధంగా ఉంటుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ఒక 20 రూపీస్తో పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనితో తయారైన మేజోర్లు, తాళ్ళు, గుడారాలు, పళ్ళు తోమే బ్రష్లు, కారు సీట్ బెల్ట్లు, నిద్రకు ఉపయోగించే సంచులు, తెరలు మనం ఉపయోగిస్తాం. నైలాన్తో తయారైన మేజోర్లు, తాళ్ళు, గుడారాలు, పళ్ళు తోమే బ్రష్లు, కారు సీట్ బెల్ట్లు, నిద్రకు ఉపయోగించే సంచులు, తెరలు మనం ఉపయోగిస్తాం. పారాచూట్ తయారీలో పర్వత ఆరోహణకు వాడే తాళ్ళ తయారీకి వినియోగించే దారం నైలాన్. ఇది స్టీల్ తీగ కంటే బలమైనది. క్రింది వాటిలో ప్రసిద్ధి నొందిన పాలిస్టర్ టెర్లిన్. పాలిస్టర్ యొక్క ముఖ్య రూపము పిఈటి. పిఈటి అంటే పాలిఇథిలీన్ టెరాఫ్థలేట్. సీసాలు, వంట పరికరాలు, ఫిలింలు, తీగల వంటి వస్తువుల తయారు వినియోగిస్తారు. పండ్లకు వాసననిచ్చే రసాయనం ఎస్టర్. క్రింది వాటిలో సరైనది. పాలి ప్లస్ ఎస్టర్ పాలిస్టర్. పాలిస్టర్ ప్లస్ నూలు పాలికార్డ్. పాలిస్టర్ ప్లస్ ఊలు పాలిఊల్. శీతాకాలంలో వాడే చలికోట్లు, సాలువాలు లేదా దుప్పట్ల తయారీలో సహజ ఊలుకు బదులుగా వాడే మరొక కృత్రిమ దారం అక్రలిక్. సహజ వనరుల నుంచి లభించే ఊలు కంటే చాలా చౌకైనది. క్రింది వాటిలో సరైనది. కృత్రిమ దారాల మాదిరిగానే ప్లాస్టిక్ కూడా ఒక పాలిమర్. పాలిథీన్, పాలి ప్లస్ ఇథీన్ అనేది ప్లాస్టిక్కు ఒక ఉదాహరణ. దీన్ని సాధారణ పాలిథీన్ సంచుల తయారీకి ఉపయోగిస్తారు. వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లను ఏమంటారు? థర్మోప్లాస్టిక్లు. థర్మోప్లాస్టిక్లకు ఉదాహరణ పాలిథీన్, పీవీసీ. పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్. ఆట వస్తువులు, దువ్వెనలు, రకరకాల పాత్రల తయారీలో వీటిని వాడతారు. పాలిథీన్, పీవీసీ. ఈ టెక్స్ట్ బుక్లో పీవీసీనే విస్తరించలేదు. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు పాలీవినైల్ క్లోరైడ్. మీరు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లకు సంబంధించిన లెసన్ కూడా చదవాలి, ఎందుకంటే దీని రిలేటెడ్ టాపిక్స్ ఎప్పుడు మనం చదవాలి, వదిలేయకూడదు. సో వాటికి సంబంధించిన బిట్స్ ఇస్తారు. ఓల్డ్ టెక్స్ట్ బుక్ సంబంధించిన కృత్రిమ దారాల లెసన్ అయితే చదవండి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన వీడియో కూడా వీలైతే చేద్దాం. మరోవైపు ఒక రూపం మలిచిన తర్వాత వాటిని వేడి చేసినప్పటికీ మెత్తబడవు. వీటిని ఏమంటారు? థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఉదాహరణ బేకలైట్, మెలమైన్. అదమ ఉష్ణ విద్యుత్ వాహకత్వం కలిగినది బ్యాక్లైట్. దీన్ని విద్యుత్ స్విచ్లు, వివిధ రకాల వంట పాత్రల పిడుల తయారీలో ఉపయోగిస్తారు. బ్యాక్లైట్. ఇది మంటను నిరోధించడమే కాదు, ఇతర ప్లాస్టిక్ల కంటే ఎక్కువగా వేడిని తట్టుకోగలదు. మెలమైన్ బహుళ ప్రయోజనకర పదార్థము. మేలమైనను వీటి తయారీకి ఉపయోగిస్తారు. ఫ్లోర్ టైల్స్, వంట సామాగ్రి, మంట నిరోధించే బట్టల తయారీకి మేలమైనను ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది. ప్లాస్టిక్లు తేలికైనవి, చౌకైనవి, దృఢమైనవి. ప్లాస్టిక్లు సులభంగా వాడుకోదగినవి. కార్లు, విమానాలు, అంతరిక్ష నౌకల తయారీలో వినియోగిస్తున్నారు. ఇనుము వంటి లోహాలు తుప్పు పట్టడానికి కారణం గాలి, తేమ. ప్లాస్టిక్కు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది. గాలి, నీటితో చర్య జరపవు. ఈ ప్లాస్టిక్లు అనేవి గాలి, నీటితో చర్య జరపవు. ఈ ప్లాస్టిక్లు తొందరగా క్షయం నొందవు. అనేక రసాయనాలతో సహా వివిధ రకాల పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తున్నారు. విద్యుత్ తీగలకు తొడుగులుగా, స్క్రూ డ్రైవర్లకు పిడులుగా ప్లాస్టిక్ పదార్థాలనే వాడతారు. పెనములకు పిడులను ప్లాస్టిక్తోనే తయారు చేస్తారు. ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో చాలా విస్తృతంగా ప్లాస్టిక్ను వాడుతున్నారు. టాబ్లెట్ల ప్యాకేజింగ్, గాయాల కుట్ల కోసం వాడే దారాలు, సిరంజీలు, వైద్యుల చేతి తొడుగులు, అదేవిధంగా ఆహారం వండడానికి వాడే మైక్రోవేవ్ నందు ప్రత్యేక ప్లాస్టిక్ సామాగ్రిని ఉపయోగిస్తున్నారు. మీకు ప్రతి బిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు మరలా టెక్స్ట్ బుక్ చదవనవసరం లేదు ఫ్రెండ్స్. ఎక్కడ బిట్ వదలకుండా అయితే మీకు ఇచ్చేస్తున్నాను. నూనె, నీరు అంటుకోని ప్రత్యేకమైన ప్లాస్టిక్.
నూనె నీరు అంటుకోదంట. ఆ ప్రత్యేకమైన ప్లాస్టిక్ ఏంటంటే టెఫ్లాన్. వంట పాత్రల తయారీకి పాత్రకు పదార్థం అంటుకొని పోత వేయడానికి దీన్ని ఉపయోగిస్తారు, టెఫ్లాన్. ఈ ప్లాస్టిక్ పోతతో చేసిన అగ్నిమాపక సిబ్బంది దుస్తులు మంటకు నిరోధంగా తయారు కావడం ఆసక్తికరం. మెలమైన్ ప్లాస్టిక్ పోతతో చేసిన అగ్నిమాపక సిబ్బంది దుస్తులు మంటకు నిరోధంగా తయారు కావడం ఆసక్తికరం. బ్యాక్టీరియా చేత సహజ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం చెందితే ఆ పదార్థం జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం. సహజ ప్రక్రియ ద్వారా జీవ విచ్ఛిన్నం చెందకపోతే ఆ పదార్థం జీవ విచ్ఛిన్నం కాని పదార్థం. వ్యర్థం పేరు జీవ విచ్ఛిన్నం కావడానికి పట్టే సమయమును జతపరచుము. కాగితం 10 నుంచి 30 రోజులు, నూలు వస్త్రం 2 నుంచి 5 నెలలు, కలప 10 నుంచి 15 సంవత్సరములు, ఊలు దుస్తులు సుమారు 1 సంవత్సరం. ఇవన్నీ జీవ విచ్ఛిన్నం అయ్యేవి. ప్లాస్టిక్ సంచులు చాలా సంవత్సరములు. ఇవి జీవ విచ్ఛిన్నం కానివి. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో 4 ఆప్షన్స్ ఇచ్చి దీనిలో జీవ విచ్ఛిన్నం కానిది ఏంటని అడుగుతారు, చూసుకోండి. నెక్స్ట్ 100 నుంచి 500 సంవత్సరంలో జీవ విచ్ఛిన్నం కావడానికి పట్టే సమయం తీసుకున్న వ్యర్థం పేరు టిన్, అల్యూమినియం, ఇతర లోహ పాత్రలు. ఇవి జీవ విచ్ఛిన్నం కానివి. 1 నుంచి 2 వారాలు జీవ విచ్ఛిన్నం కావడానికి పట్టే సమయం తీసుకునే వ్యర్థం పేరు కూరగాయలు, పండ్ల తొక్కలు, మిగిలిన ఆహార పదార్థాలు. ఇవి జీవ విచ్ఛిన్నం అయ్యేవి. అంటే బాక్స్లో ఇచ్చారు, బాక్స్లో ఈ 2 ఆప్షన్స్ సంబంధించినవి మీకు ముందు దాంట్లో ఇవ్వలేదు, సో అందుకని విడివిడిగా ఇచ్చాను ఇక్కడ. అంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, అంటే కూరగాయలు, పండ్ల తొక్కలు, మిగిలిన ఆహార పదార్థాలు. మిగిలిన వాటి అయితే కాగితం, నూలు వస్త్రం, కలప, ఊలు దుస్తులు ఇలా సింగిల్గా ఇచ్చారు. ఇక్కడ ఈ 2 బిట్లకు మాత్రము అలా 3 ఇచ్చారన్నమాట, టిన్, అల్యూమినియం, ఇతర లోహ పాత్రలు. అందుకే అవి డివైడ్ చేసి అయితే ఇచ్చాను. రీసైకిల్ చేయడానికి అనుకూలమైనవి థర్మోప్లాస్టిక్లు. బాధ్యత గల పౌరుడిగా 5R నియమాలను గుర్తుంచుకోవాలి. తగ్గించడం, రెడ్యూస్, తిరిగి ఉపయోగించడం, రీయూజ్, అనుకూలంగా తయారు చేసుకోవటం, తిరిగి పొందడం, రికవర్, తిరస్కరించడం, రిఫ్యూజ్. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో 5R నియమాల్లో లేనిది ఏంటని అడగచ్చు, లేదా 4R నియమాల్లో లేనిది ఏంటని అడగచ్చు, చూసుకోండి. రేయాన్ అనేది కృత్రిమ దారం కంటే భిన్నమైనది, ఎందుకంటే దీనిని కలప గుజ్జు నుండి పొందుతారు. ఇది 81 పేజీలో ఉంది, 97 పేజీలో డైరెక్ట్ బిట్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. దీనిని కలప గుజ్జు నుండి పొందుతారు. పట్టుదారలా కనిపించేది ఇది కాదు, నైలాన్ అనేది పట్టుదారలా కనిపిస్తుంది. సహజ దారాల మాదిరిగా వీటిని వడకోవచ్చు కాదు, పట్టుదారాల మాదిరిగా వీటిని వడుకుతారు. జతపరిచినట్లయితే ఇది కూడా డైరెక్ట్ బిట్ టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చిందే. పాలిస్టర్ దుస్తులు త్వరగా ముడుచుకోవు. టెఫ్లాన్ నూనె అంటుకొని వంట పాత్రల తయారీకి వినియోగిస్తారు. రేయాన్ కాగితపు గుజ్జుతో తయారైనది. నైలాన్ పారాచూట్లు దుస్తుల తయారీకి ఉపయోగిస్తారు. ఇక్కడ నేను డైరెక్ట్గా ఆన్సర్ అయితే ఇచ్చేసాను. మీకు ఎగ్జామ్లో అయితే ఇక్కడ టెక్స్ట్ బుక్లో మీకు ఎలా ఇచ్చారో బిట్టు అలా ఇచ్చారు. నెక్స్ట్ నైలాన్కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది. ఇది బలమైనది, మృదువైనది, ఇది పట్టులాగే కనిపిస్తుంది. మొట్టమొదటిగా తయారు చేయబడిన కృత్రిమ దారం. దీన్ని 1939లో పరిచయం చేశారు. ఈ బిట్ మీరు మ్యాక్సిమం చూడరు, ఎందుకంటే అది చివరగా ఉంది కాబట్టి. సో ఒకసారి చూసుకోండి, 101 పేజీలో మీకు అయితే ఇది కూడా ఇచ్చేసాను. ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఎకోస్టిక్స్. ఇక్కడ ఈ బిట్ అయితే లేదు, కానీ ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అడగొచ్చు కదా అని చెప్పేసి ఇది ఇచ్చాను. క్రింది వాటిలో వాయిద్య పరికరం. పిల్లను గ్రోవి, తబల, హార్మోనియం. ఒక వస్తువు చలనం అటు ఇటు లేదా ముందుకు వెనుకకు కదులుతూ ఉంటే దానిని ఏమంటారు? కంపనాలు అంటారు. సాగదీసిన రబ్బరు పట్టీని మీటినప్పుడు అది కంపిస్తూ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. కొన్ని సందర్భాలలో కంపనాలను మనం చూడలేకపోవడానికి కారణం వాటి కంపన పరిమితి చాలా తక్కువగా ఉండటం వల్ల. ఏక్తారా ఒక డాష్ సంగీత పరికరం. ఏక్తారలో కంపించే భాగం సాగదీసిన స్ట్రింగ్ లేదా సాగదీసిన తీగ. స్ట్రెచ్ స్ట్రింగ్. స్ట్రెచ్డ్ అంటే సాగదీసిన, స్ట్రింగ్ అంటే తీగ. సో అందుకనే ఈ ఆప్షన్స్లో ఎలా ఇచ్చినా సరే మీరు ఐడెంటిఫై చేయాలని చెప్పి ఇచ్చాను. కంపించే భాగమైన సాగదీయబడిన పొరతో ధ్వనిని ఉత్పత్తి చేసే సంగీత వాయిద్యం తబల, మృదంగం, డోలు. ఈ 3 కూడా సాగదీయబడిన పొరతో ఈ ధ్వనిని అయితే ఉత్పత్తి చేసే కంపించే భాగం అన్నమాట. క్రింది వాటిలో తీగ వాయిద్యం వీణ, తంబుర, వయోలిన్. మన దేశంలో వివిధ ప్రాంతాల్లో సాధారణంగా ఉపయోగిస్తున్న ఈ సంగీత వాయిద్యాలు మంజీరా లేదా తాళాలు, మట్టి కూజ, ఘటం, కర్తాల్. ఈ వాయిద్యాలను కేవలం తట్టడం లేదా కొట్టడం చేస్తారు. మీకు ఎక్కడ బిట్టు వదలకుండా ఇస్తున్నాను ఫ్రెండ్స్. మన దేశ సంగీత వాయిద్యమైన తాళాలను ఇలా కూడా పిలుస్తారు, మంజీరా. సితార వాయిద్యముకు సంబంధించి క్రింది వాటిలో సరైనది.
సితార వాయిద్యం తీగలను మీటినప్పుడు మనం వినే ధ్వని కేవలం ఆ తీగలకు సంబంధించింది కాదు, మొత్తం వాయిద్యం కంపనాలకు లోనవుతుంది. మనం వినే ధ్వని ఆ వాయిద్య పరికరం కంపనాలకు సంబంధించినదై ఉంటుంది. మృదంగం పొరను కంపింపచేసినప్పుడు మనం వినే శబ్దం కేవలం పొరకు సంబంధించినవే కాకుండా మొత్తం పరికరానికి సంబంధించినదై ఉంటుంది. మన శరీరంలో కంపించే అవయవం లేదా మానవునిలో దీని ద్వారా ధ్వని ఉత్పత్తి జరుగుతుంది, స్వరపేటిక ద్వారా. పురుషులలో స్వరతంత్రుల పొడవు దాదాపు 20 మిల్లీమీటర్లు, మహిళలో స్వరతంత్రుల పొడవు 15 మిల్లీమీటర్లు. పురుషులు, మహిళలు, పిల్లల స్వరాలలో తేడాకు ముఖ్య కారణం స్వరతంత్రులు. చిన్నపిల్లల్లో స్వరతంత్రులు చాలా పొట్టిగా ఉంటాయి. మన స్వరతంత్రులు కూడా ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. ధ్వని ప్రసరణకు యానకం అవసరం లేదు. ఇక్కడ ఏబి అని ఇచ్చాను. ఎగ్జామ్లో అయితే ఏ సరైనదా, బి సరికానిది, ఏ సరికానిది, బి సరైనది, ఏ బిలు రెండు సరైనవి. సో ఇలా ఇస్తాను ఆప్షన్స్. సో మీకు ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ అయితే ఇస్తున్నాను. ధ్వని దేని ద్వారా ప్రయాణించవచ్చు? ఘన, ద్రవ, వాయు పదార్థాల ద్వారా ధ్వని ప్రయాణిస్తుంది, శూన్యం ద్వారా ప్రయాణించదు. ధ్వని యానకం ద్వారా ప్రయాణిస్తుంది, ధ్వని శూన్యం గుండా ప్రయాణించదు. ధ్వని దీని గుండా ప్రయాణించగలదు. చెక్క, తీగలు, లోహాలు ఏ ఘన పదార్థం గుండా అయినా ధ్వని ప్రయాణించగలదు. డాష్ ధ్వనిని ఉత్పత్తి చేసి యానకంలో అన్ని దిశలలో ప్రసారం చేస్తాయి కంపించే వస్తువులు. ధ్వని ప్రకంపనలను గ్రహించేది కర్ణబేరి. ధ్వని ప్రకంపనలను కర్ణబేరి గ్రహించి మెదడుకు సంకేతాలను పంపడాన్ని ఏమంటారు? వినికిడి. ఒక వస్తువు ముందుకు వెనుకకు కదలడాన్ని ఏమంటారు? కంపనాలు లేదా డోలన చలనం. ఒక సెకండ్లో చేసే డోలనాలు లేదా కంపనాల సంఖ్యను ఏమంటారు? తరచుదనం లేదా పౌనపున్యం. పౌనపున్యానికి ప్రమాణం హెర్ట్జ్. క్రింది వాటిలో సరైనది. పౌనపున్యాన్ని హెర్ట్జ్లలో కొలుస్తారు. దీని గుర్తు హెచ్జెడ్. పౌనపున్యం అంటే సెకనుకు ఒక కంపనం అని అర్థం. ఒక సెకండ్లో 20 కంపనాలు చేస్తే దాని పౌనపున్యం ఎంత? 20 హెర్ట్జ్. క్రింది వాటిలో ధ్వని యొక్క 2 ముఖ్యమైన లక్షణాలు కంపన పరిమితి, పౌనపున్యం. ధ్వని తీవ్రత కంపన పరిమితి వర్గానికి డాష్లో ఉంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. కంపన పరిమితిని రెట్టింపు చేసిన ధ్వని తీవ్రత ఎన్ని రెట్లు పెరుగుతుంది? 4 రెట్లు. ధ్వని తీవ్రతను డాష్ ప్రమాణాల్లో కొలుస్తారు, డెసిబెల్లో. క్రింది వాటిని జతపరిచినట్లయితే సాధారణ శ్వాస 10 డెసిబెల్స్, గుసగుసలు 30 డెసిబెల్స్, సాధారణ సంభాషణ 60 డెసిబెల్స్, రద్దీగా ఉండే ట్రాఫిక్ 70 డెసిబెల్స్, సాధారణ కర్మాగారం 80 డెసిబెల్స్. ఎన్ని డెసిబెల్ కంటే ఎక్కువగా ఉన్న శబ్దం భౌతికంగా ఇబ్బంది పెడుతుంది? 80 డెసిబెల్. 80 డెసిబెల్ కంటే ఎక్కువగా ఉన్న శబ్దం భౌతికంగా ఇబ్బంది పెడుతుంది. ధ్వని తీవ్రత డాష్పై ఆధారపడి ఉంటుంది. కంపన పరిమితి. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని బలంగా ఉంటుంది. కంపన పరిమితి తక్కువగా ఉంటే ధ్వని బలహీనంగా ఉంటుంది. ధ్వని కీచుదనం లేదా పిచ్ను నిర్ణయించేది పౌనపున్యం. కంపన పౌనపున్యంను ఎక్కువగా ఉంటే ధ్వని ఎక్కువ పిచ్ లేదా కీచుదనం ఉంటుంది. కంపన పౌనపున్యం తక్కువగా ఉంటే ధ్వని తక్కువ పిచ్ లేదా కీచుదనం ఉంటుంది. క్రింది వాటిలో ఎక్కువ పిచ్ కలిగిన ధ్వనిని ఉత్పత్తి చేసేది పక్షి. క్రింది వాటిలో తక్కువ పిచ్ కలిగిన ధ్వనిని ఉత్పత్తి చేసేది సింహం. డాష్ కంటే తక్కువ పౌనపున్యం గల ధ్వనులను మానవ చెవి గుర్తించలేదు. 20 హెచ్ల కంటే తక్కువ పౌనపున్యం గల ధ్వనులను మానవ చెవి గుర్తించలేదు. అలాగే 20,000 హెచ్ల కంటే ఎక్కువ పౌనపున్యం గల ధ్వనులను కూడా మానవ చెవి గుర్తించలేదు. 20 హెచ్ల కంటే తక్కువ పౌనపున్యం గల ధ్వనులను మానవ చెవి గుర్తించలేదు. ఈ ధ్వనులను ఏమంటారు? వినలేని ధ్వనులు, పరశ్రావ్యాలు లేదా పరశ్రావ్యాలు. మానవుని శ్రవ్య అవధి 20 హెచ్ల నుంచి 20,000 హెచ్లు. 20,000 హెచ్ల కంటే ఎక్కువ పౌనపున్యం గల శబ్దాలను వినగలిగే సామర్థ్యం గల జీవి కుక్క. అనేక వైద్య సమస్యలు పరిశోధించడానికి, గుర్తించడానికి మనకు సుపరిచితమైన అతిధ్వని పరికరాలు లేదా అల్ట్రాసౌండ్ ఎంతకంటే ఎక్కువ పౌనపున్యం వద్ద పనిచేస్తాయి? 20,000 హెచ్. అనవసరమైన లేదా వినుటకు ఆహ్లాదకరంగా లేని ధ్వనులను ఏమంటారు? కఠోర ధ్వనులు. చెవికి వినసంపుగా ఉండే ధ్వనులను ఏమంటారు? సంగీతం. హార్మోనియం ఉత్పత్తి చేసే ధ్వనిని ఏమంటారు? సంగీత స్వరం. సితార్ తంత్రి కూడా సంగీత స్వరాలను ఇస్తుంది. గాలిలో అవాంఛిత వాయువులు, కణాలను కలిగి ఉండడాన్ని ఏమంటారు? వాయు కాలుష్యం. వాతావరణంలో శృతిమించిన లేక అవాంఛిత ధ్వనులు ఉండటాన్ని ఏమంటారు? ధ్వని కాలుష్యం.
ధ్వని కాలుష్యానికి కారణం వాహనాల నుండి వచ్చే శబ్దాలు, పేలుళ్ళు, టపాసులు కాల్చడం, యంత్రాలు, లౌడ్ స్పీకర్లు. ఇంట్లో ధ్వని కాలుష్యానికి కారణమయ్యే ధ్వని జనకాలు: అధిక ధ్వనితో టెలివిజన్, రేడియోలు వినియోగించడం, కొన్ని వంటింటి ఉపకరణాలు, హెయిర్ కండిషనర్లు, శీతలీకరణలు. ధ్వని కాలుష్యం వలన కలిగే నష్టాలు: నిద్రలేమి, రక్తపోటు, ఉద్రేకపడటం, వినికిడిని కోల్పోవట. ధ్వని కాలుష్యాన్ని నియంత్రించాలంటే సైలెన్సర్లను దీనికి బిగించాలి. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లకు, రవాణా వాహనాలకు, గృహోపకరణాలకు, పారిశ్రామిక యంత్రాలకు సైలెన్సర్లను బిగించాలి. నివాస ప్రాంతాల్లో ధ్వని కాలుష్యాన్ని ఏ విధంగా నివారించవచ్చు? నివాస ప్రాంతాలకు దూరంగా పరిశ్రమలు నిర్మించాలి. మోటార్ వాహనాల హారన్లను తగ్గించాలి. టెలివిజన్, మ్యూజిక్ ప్లేయర్ల ధ్వని స్థాయి తగ్గించాలి. చెట్లను రహదారికి ఇరువైపులా, భవనాలకు నలువైపులా పెంచాలి. వినికిడిలోపు ఉన్న పిల్లలు ఈ భాష నేర్చుకోవడం వలన ఇతరులతో సమర్థవంతంగా సంభాషించగలరు. సైన్ లాంగ్వేజ్ లేదా సంకేత భాష. ఈ క్రింది వారిలో ఎవరి స్వరం తక్కువ పౌనపున్యం కలిగి ఉంటుంది? మగవాడు. కోట గుమ్మంలోని ఒక ప్రత్యేక స్థానం వద్ద చప్పట్లు కొడితే అది ప్రతిధ్వనిస్తూ దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న కోట పైభాగానికి వినిపించే ఒక హెచ్చరిక వ్యవస్థ వలె రూపొందించబడిన కోట గోల్కొండ కోట. ఇంజనీరింగ్, వాస్తుశాస్త్ర అంశాల పరంగా ప్రసిద్ధిగాంచిన కోట గోల్కొండ కోట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ కూడా తెలియజేసి. 6th లెసన్ పదార్థాలు, లోహాలు, అలోహాలు. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే చూడండి, ప్రతి క్వశ్చన్ పేజ్ నెంబర్స్ అయితే ఉంటుంది. లోహాలను వాటి భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా అలోహాల నుండి వేరు చేయవచ్చు. ద్యుతి లేదా మెరుపు, దృఢత్వం అనేవి భౌతిక ధర్మాలు. పలుచని రేకులుగా మార్చగలిగే లోహాల ధర్మాన్ని ఏమంటారు? స్థరణీయత. ఇది లోహాల సహజ లక్షణం. ఈ క్రింది వాటిలో స్థరణీయత ధర్మాన్ని ప్రదర్శించని పదార్థం: బొగ్గు, పెన్సిల్ లెడ్. ఈ క్రింది వాటిలో అధమవాహకం: బొగ్గు ముక్క, సల్ఫర్ ముక్క, గంధకం. ఈ క్రింది వాటిలో ఉత్తమ వాహకం: ఇనుప కడ్డీ, మేకు, రాగి తీగ. తీగలుగా సాగదీగల లోహపు గుణాన్ని ఏమంటారు? తాంతవత. లోహాలు ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి కనుక ధ్వని గుణం కలిగి ఉంటాయి అని చెప్పవచ్చు. లోహాలు కాకుండా ఇతర పదార్థాలు ధ్వని గుణాన్ని కలిగి ఉండవు. లోహాలు ఈ గుణాలను కలిగి ఉంటాయి: దృఢత్వం, ద్యుతిగుణం, స్థరణీయత, తాంతవత, ధ్వనిగుణం. ఈ క్రింది వాటిలో లోహాలకు ఉదాహరణ. నేను ఎగ్జాంపుల్ అయితే ఈ క్రింది వాటిలో లోహాలకు ఉదాహరణ కానిది ఏంటి అని అడిగాను. ఇనుము. ఇక్కడ లోహాలకు ఉదాహరణ చూసుకున్నట్లయితే ఇనుము, రాగి, అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం. మృదువుగా, కాంతి విహీనంగా కనిపించే పదార్థాలు: బొగ్గు, సల్ఫర్. అలోహాలు ఈ గుణాలను కలిగి ఉండవు: దృఢత్వం, ద్యుతిగుణం, స్థరణీయత, తాంతవత, ధ్వనిగుణం. ఇవి అలోహాలు ఈ గుణాలను కలిగి ఉండవు. లోహాలు అయితే ఈ గుణాలను కలిగి ఉంటాయి. 12th వన్ చూసుకున్నట్లయితే ఉత్తమ ఉష్ణ విద్యుత్ ఉత్తమ వాహకాలు లోహాలు, ఉష్ణ విద్యుత్ అధమ వాహకాలు అలోహాలు. ఎగ్జాంపుల్ అయితే రివర్స్లో అడిగాను. ఈ క్రింది వాటిలో అలోహాలకు ఉదాహరణ: సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్. మెత్తగా ఉండి చాకుతో సులువుగా కోయబడే లోహాలు: సోడియం, పొటాషియం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభించే ఒకే ఒక లోహం: పాదరసం. రాగి పాత్ర ఎక్కువసేపు తేమ గాలికి గురైనప్పుడు దానిపై మెరవని ఈ రంగుపోత ఏర్పడుతుంది: ఆకుపచ్చ. క్రింది వాటిలో కాపర్ హైడ్రాక్సైడ్ CuOH ట్వైస్. మెగ్నీషియం ఆక్సైడ్ క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. సల్ఫర్ ఆక్సిజన్ చర్యలో వెలువడిన వాయువు పేరు సల్ఫర్ డయాక్సైడ్. SO2+H2O gives rise to H2SO3. నీటిలో ఎప్పుడైతే సల్ఫర్ డయాక్సైడ్ కరిగిందో అప్పుడు సల్ఫ్యూరస్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సో ఇది సల్ఫ్యూరస్ ఆమ్లము. సల్ఫ్యూరస్ ఆమ్లం నీలి లిట్మస్ కాగితాన్ని ఏ రంగులోకి మారుస్తుంది? ఎరుపు రంగులోకి. అలోహాల ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. సోడియం లోహంకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఇది అధిక చర్యాశీలత గలది. ఇది ఆక్సిజన్ నీటితో తీవ్రంగా చర్య జరుపుతుంది. ఈ చర్యలో అధిక ఉష్ణం విడుదలవుతుంది. సోడియంను దీనిలో నిల్వ చేస్తారు కిరోషన్లో. నీటితో నెమ్మదిగా చర్య జరుపు లోహం ఇనుము. గాలితో అధిక చర్యాశీలత కలిగి ఉన్నప్పటికీ నీటితో చర్య జరపలేనివి అలోహాలు. అటువంటి అలోహాలు నీటిలో నిల్వ చేయబడతాయి. ఫాస్ఫరస్ను దీనిలో నిల్వ చేస్తారు నీటిలో. ఫాస్ఫరస్ అనేది అధిక చర్యాశీలత గల అలోహం. గాలి తగిలితే మండిపోతుంది. మండుతున్న అగ్గిపుల్లను దగ్గరికి తెస్తే ఏ వాయువు టప్ మన శబ్దం వస్తుంది? హైడ్రోజన్. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి ఏ వాయువును ఉత్పత్తి చేస్తాయి? హైడ్రోజన్.
అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు, లోహాలు ఆమ్లాలతో చర్య జరుపుతాయి. రాగిని వేడి చేసినా కూడా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరపదు, కానీ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి ఏ వాయువును ఉత్పత్తి చేస్తాయి? హైడ్రోజన్. కాపర్ సల్ఫేట్ నీలం రంగులో ఉంటుంది. జింక్ సల్ఫేట్ నుంచి జింక్ని రాగి స్థానభ్రంశం చెందించలేదు. లోహాల చర్యశీలత ఆధారంగా అవరోహణ క్రమం జింక్, ఇనుము, రాగి. ఒక్కొక్కసారి ఆరోహణ క్రమం కూడా అడగొచ్చు, అంటే రివర్స్లో వస్తుంది. రాగి, ఇనుము, జింకు. అన్ని జీవరాశులు జీవించడానికి శ్వాసక్రియల అవసరము అలోహం. ఈ క్రింది వాటిలో సరైనది. మొక్కల ఎదుగుదలకు వాడే ఎరువుల్లో ఉపయోగించేవి అలోహాలు. నీటి శుద్ధ ప్రక్రియలో అలోహాన్ని ఉపయోగిస్తారు. టపాసుల్లో అలోహాలు ఉపయోగిస్తారు. ఒక పదార్థాన్ని రసాయనిక చర్యల ద్వారా చల్లబరచడం, వేడి చేయడం లేదా విద్యుత్ విశ్లేషణ ద్వారా మరింత విచ్ఛిన్నం చేయలేకపోతే దాన్ని ఏమంటారు? మూలకం. మొక్కల్లో మెగ్నీషియం అనే మూలకం ఉంటుంది. సల్ఫర్, ఇనుము, కార్బన్లు మూలకాలు. ఈ క్రింది వాటిలో సరైనది. పరమాణువు అనేది మూలకం యొక్క అతి చిన్న యూనిట్. ఒక మూలకం నమూనా ఒకే రకమైన పరమాణువును కలిగి ఉంటుంది. మూలకంలోని భౌతిక మార్పుల వల్ల ఒక మూలకం పరమాణువు ప్రభావితం కాదు. సహజంగా ఏర్పడిన మూలకాలు ఇంతకన్నా ఎక్కువ లేవు. 94 కన్నా ఎక్కువ లేవు. దిగువ పేర్కొన్న వేటిని పలుచన రేఖలుగా కొట్టవచ్చు? జింక్. మిగిలిన 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ పేజ్ నెంబర్ 151లో డైరెక్ట్ బిట్ ఇచ్చారు. సో దానికి సంబంధించిన ఆన్సర్ చూసుకున్నట్లయితే జింక్. 41. దిగువ పేర్కొన్న వాక్యాల్లో ఏది సరైనది? అన్ని లోహాలు తాంతవతను కలిగి ఉంటాయి. అన్ని లోహాలు తాంతవతను కలిగి ఉంటాయి. అలోహాలన్నీ తాంతవతను కలిగి ఉంటాయి. సాధారణంగా లోహాలు తాంతవతను కలిగి ఉంటాయి. కొన్ని అలోహాలు తాంతవతను కలిగి ఉంటాయి. ఆప్షన్ 3 సాధారణంగా లోహాలు తాంతవతను కలిగి ఉంటాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ వన్ జతపరచుని చూసుకున్నట్లయితే అల్యూమినియము ఆహారాన్ని చుట్టుటకు, కార్బన్ ఇంధనం, పాదరసం థర్మామీటర్లు, రాగి విద్యుత్ తీగ. 8th క్లాస్ భౌతిక రసాయన శాస్త్రం న్యూ సిలబస్ 7th లెసన్ కాంతి. జ్ఞానాల్లో అతి ముఖ్యమైనది దృష్టి జ్ఞానం. ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని ఏమని పిలుస్తారు? పతన కిరణం. పరావర్తనం చెందిన తర్వాత ఉపరితలం నుంచి వెనుకకు వచ్చే కాంతి కిరణాన్ని ఏమంటారు? పరావర్తన కిరణము. ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణం పతన కిరణం. పరావర్తనం చెందిన తర్వాత ఉపరితలం నుండి వెనుకకు వచ్చే కాంతి కిరణం పరావర్తన కిరణం. లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణం పతన కోణము. అంటే లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణాన్ని పతన కోణం అంటారు. పరావర్తన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని పరావర్తన కోణం అని అంటారు. దీని యాంగిల్ ఆర్, యాంగిల్ ఐతో సూచిస్తారు. పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి డాష్గా ఉంటుంది, సమానంగా ఉంటుంది. ఇది మొదటి పరావర్తన నియమము. పతన కోణము పరావర్తన కోణానికి సమానము. ఇది 5th పేజీలో ఉంది, అలాగే 29th పేజీలో ఉంది. అయితే ఆప్షన్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి 29thలో. ఎల్లప్పుడూ, కొన్ని సందర్భాల్లో, ప్రత్యేక సందర్భాలలో, ఎప్పుడు కాదు. ఆన్సర్ ఈజ్ ఎల్లప్పుడూ. పతన కోణము పరావర్తన కోణానికి ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. పరావర్తనం యొక్క 2 సూత్రాలు. పతన కోణము పరావర్తన కోణానికి సమానం. పతన కిరణం పరావర్తన కిరణం మరియు పతన తలానికి పతన బిందువు గీసిన లంబము ఒకే తలంలో ఉంటాయి. 9th వన్. దర్పణంలో ఏర్పడే ప్రతిబింబంలో వస్తువు యొక్క ఎడంవైపు కుడివైపునకు మరియు వస్తువు కుడివైపు ఎడంవైపున కనిపిస్తాయి. దీనిని ఏమంటారు? పార్శ్వ విలోమం. సమాంతర కాంతి కిరణాలు గరుకు లేదా క్రమరహిత తలాలపై నుండి పరావర్తనం చెందినప్పుడు ఆ పరావర్తన కిరణాలు సమాంతరంగా ఉండవు. ఇటువంటి పరావర్తనాన్ని ఏమంటారు? క్రమరహిత పరావర్తనం. దర్పణం లాంటి నునుపైన ఉపరితలాలపై జరిగే కాంతి పరావర్తనాన్ని క్రమ పరావర్తనం అంటారు. క్రమ పరావర్తనం వల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయి. మన చుట్టూ ఉన్న అన్ని వస్తువులను చూడగలగడానికి గల కారణం కాంతి పరావర్తనం. ఇతర వస్తువుల కాంతిలో ప్రకాశించే వాటిని ఏమంటారు? ప్రకాశించే వస్తువులు. స్వయంగా కాంతిని ఉద్గారించే వస్తువులను ఏమంటారు? స్వయం ప్రకాశకాలు అంటారు. క్రింది వానిలో స్వయం ప్రకాశకాలు: సూర్యుడు, అగ్గి, కొవ్వొత్తి యొక్క జ్వాల, విద్యుత్ దీపము. నక్షత్రాలు, మినుగురు పురుగులు. ఈ 2 ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే ఇచ్చారు, ఈ టెక్స్ట్ బుక్లో అయితే ఇవ్వలేదు. ఎగ్జామ్లో కూడా మీకు ఇవి ఆప్షన్స్ కింద ఇచ్చాను. నెక్స్ట్, పెరిస్కోప్లో 2 సమతల దర్పణాలను ఉపయోగిస్తాము. ఒక సమతల దర్పణం ఒక వస్తువుకు ఒకే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. జలాంతర్గములలోను, ట్యాంకుల్లోను, బంకర్లో ఉన్న సైనికులు బయట ఉన్న వస్తువులను చూడటానికి ఉపయోగించే పరికరం పెరిస్కోప్. గోడ పత్రికలు, దుస్తుల రూపకల్పన చేసేవారు మరియు కళాకారులు కొత్త ఆలోచనల కోసం తరచుగా ఉపయోగించేది కెలిడియోస్కోప్. కాంతి రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు? కాంతి విక్షేపణం. ఇంద్రధనుస్సు అనేది విక్షేపణం చూపే సహజ ప్రక్రియ. 20th, సూర్యకాంతిని తెల్లని కాంతి అంటారు. సూర్యకాంతిలో 7 రంగులు ఉంటాయి. ఎగ్జామ్లో కొంచెం చేంజ్ చేశాను ఇది. కంటి యొక్క బాహ్యంగా ఉన్న పారదర్శకపు భాగాన్ని ఏమంటారు? కార్నియా.
కార్నియా వెనుక ఉండే నల్లటి కండర నిర్మాణాన్ని ఏమంటారు? ఐరిష్. నల్లగుడ్డులో చిన్న ద్వారాన్ని ఏమంటారు? కనుపాప లేదా ప్యూపిల్. కన్నుకు ప్రత్యేకమైన రంగుని ఇచ్చే భాగం కనుపాప లేదా ప్యూపిల్. కంటిలోకి ప్రవేశించే కాంతి మొత్తాన్ని కనుపాప నియంత్రిస్తుంది. ఒకసారి ఎగ్జామ్లో ఇలా కూడా అడగొచ్చు. సో అందుకనే ఈ చిన్న చిన్న బిట్ కూడా వదలట్లేదు. నాడి కణాలు పొందే అనుభూతులు దృక్నాడుల ద్వారా మెదడుకు ప్రసారం చేయబడతాయి. ఈ కణాలు 2 రకాలు: శంకువులు, దండాలు. ప్రకాశవంతమైన కాంతికి స్పందించేవి శంకువులు, తక్కువ కాంతికి స్పందించేవి దండాలు. ఎగ్జామ్లో చేంజ్ చేసి అడిగిన రంగును గుర్తించేవి శంకువులు. దృక్నాడి మరియు రెటీనా కలిసే చోట ఇంద్రియ కణాలు ఉండవు కాబట్టి ఆ ప్రదేశంలో దృష్టి సాధ్యం కాదు. దీన్ని ఏమంటారు? బ్లైండ్ స్పాట్ లేదా అంధ బిందువు. ఇంగ్లీష్లో బ్లైండ్ స్పాట్ అని అంటారు. నెక్స్ట్, ప్రతిబింబం వల్ల ఏర్పడిన ముద్ర రెటీనా నుండి సెకండ్లో 8వ వంతు సమయం పాటు ఉంటుంది. 1/16. సాధారణంగా కంటితో అత్యంత సౌకర్యవంతంగా ఈ దూరంలో ఉన్న వాటిని చదవగలము. 25 సెంటీమీటర్స్. చాలా చిన్న కళ్ళు ఉన్న జీవి పీత. శత్రువు వెనక నుంచి వచ్చిన పీత పసిగట్టగలదు. వేలాది చిన్న కళ్ళతో రూపుదిద్దుకున్నట్లు కనిపించే పెద్ద కళ్ళు ఉన్న జీవి సీతాకోకచిలుక. రాత్రులందు బాగా చూడగలిగి పగలు సరిగ్గా చూడలేని జీవి నిశాచరి లేదా గుడ్లగూబ. పగటిపూట బాగా చూడగలిగి రాత్రులు చూడలేని జీవి గ్రద్ద డేగ. పగటి పక్షులని వీటిని అంటారు గ్రద్ద డేగని అంటారు. గుడ్లగూబకు ఎక్కువ సంఖ్యలో దండాలు ఉండి తక్కువ సంఖ్యలో శంకువులు ఉంటాయి. పగటిపూట తిరిగే పక్షులకు ఎక్కువ శంకువులు ఉండి తక్కువ దండాలు ఉంటాయి. ఆహారంలో ఈ విటమిన్ లేకపోవటం వల్ల అనేక కంటి సమస్యలకు కారణమవుతుంది. విటమిన్ ఏ. వాటిలో అత్యంత సాధారణమైనది రేచగటి అంటే సమస్య అన్నమాట. విటమిన్ ఏను పుష్కలంగా కలిగి ఉండే ఆహార పదార్థాలు ఆకుపచ్చ కూరగాయలు, ప్రత్యేకంగా పాలకూర అన్నమాట, పచ్చి క్యారెట్, బ్రకోలీ, కార్డ్ లివర్ నూనెలు, గుడ్లు, పాలు, పెరుగు, జున్ను, వెన్న, బొప్పాయి, మామిడి. కటకరహిత ఉపకరణాల్లో ఉండే ఉపకరణాలు దృశ్యోపకరణాలు, స్పర్శ ఉపకరణాలు అంటే స్పర్శను ఉపయోగించడం, శ్రవణ ఉపకరణాలు వినికిడి భావన ఉపయోగించడం, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు. పదాలను ఆవర్ధనం చేసి తగిన కాంతి తీవ్రతతో సరైన దూరంలో ఉండేలా చేసే ఉపకరణాలు దృశ్యోపకరణాలు. బ్రెయిలీ పలక, పాలిస్టైలస్లు ఉండే ఉపకరణాలు స్పర్శ ఉపకరణాలు. ఇవి దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు నోట్స్ రాసుకోవడానికి, చదువుకోవడానికి ఉపయోగపడతాయి. శ్రవణ ఉపకరణాల్లో ఉండే పరికరాలు క్యాసెట్లు, టేప్ రికార్డులు, మాట్లాడే పుస్తకాలు. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో ఉండే పరికరాలు క్యాలిక్యులేటర్స్, కంప్యూటర్లు. దృక్సహిత ఉపకరణాల్లో ఉండే పరికరాలు ద్విన్నాభ్యంతర కటకాలు, స్పర్శ కటకాలు, కాంటాక్ట్ లెన్స్, రంగు కటకాలు, వృద్ధీకరణలు, టెలిస్కోపులు. దృష్టిలోపం ఉన్నవారు ఉపయోగించుకునే వనరులు అత్యంత ప్రజాదరణ పొందిన వనరు బ్రెయిలీ. దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం లూయిస్ బ్రెయిలీ ఒక బ్రెయిలీ వ్యవస్థను అభివృద్ధి చేసి ఈ సంవత్సరంలో ప్రచురించారు 1821. బ్రెయిలీ పద్ధతిలో ఎన్ని చుక్కల నమూనాలు లేదా గుర్తులుంటాయి? 63. భారతదేశంలో వికలాంగుల ప్రత్యేక విద్య మరియు పునరావాసం కోసం ఒక సంఘాన్ని స్థాపించిన దృష్టిలోపం ఉన్న వ్యక్తి లాల్ అద్వానీ. ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ పుస్తక రచయిత హెలెన్ ఏ కెల్లర్. సమతల దర్పణం ముందు ఒక వ్యక్తి 1 మీటర్ దూరంలో ఉంటే ప్రతిబింబం ఎంత దూరంలో కనబడుతుంది? 2 మీటర్స్. మీరు తక్కువ కాంతిలో చూస్తున్నప్పుడు కంటిపాప పరిమాణం డాష్ పెరుగుతుంది. రాత్రి తిరిగే పక్షుల కళ్ళల్లో దండాల కన్నా శంకువులు డాష్ తక్కువగా ఉంటాయి. సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం. రాత్రి తిరిగే పక్షులు అంటే నిశాచరి, గుడ్లగూబ. సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం. ఈ యాసిస్ డైరెక్ట్లో బిట్లు అంటే టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఇచ్చిన బిట్స్ అనమాట, లెసన్ వెనకతల. సో అవి ఆప్షన్స్ కూడా సేమ్ యాసిస్గా ఇచ్చాను. మిథ్యా ప్రతిబింబం దర్పణం వెనుక పెద్దదిగా ఏర్పడను. మిథ్యా ప్రతిబింబం దర్పణం వెనుక మరియు వస్తు పరిమాణంతో సమానము. దర్పణం ఉపరితల నిజ ప్రతిబింబం మరియు పెద్దదిగా ఏర్పడను. నిజ ప్రతిబింబం దర్పణం వెనుక వైపు వస్తు పరిమాణంతో సమానంగా ఏర్పడను. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. పరావర్తన కిరణము పతన కిరణంతో 90 డిగ్రీలు చేస్తూ ఉంటే పతన కోణం విలువ ఎంత? 45 డిగ్రీస్. అయితే ఇక్కడ పతన కోణం విలువ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దీని యొక్క సొల్యూషన్ చూసుకున్నట్లయితే యాంగిల్ ఐ ప్లస్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అయితే ఇక్కడ పరావర్తన కోణం పతన కిరణంతో అంటే సమానం అనమాట. యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సో 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం పతన కోణం అడిగాడు కాబట్టి యాంగిల్ ఐ ప్లస్ యాంగిల్ ఐ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో 2 యాంగిల్ ఐ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో 2 1 జా 2 45 జా. సో యాంగిల్ ఐ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఒకదానికొకటి
40 సెంటీమీటర్ల దూరంలో సమాంతరంగా ఉన్న 2 దర్పణాల మధ్య కొవ్వొత్తిని ఉంచినప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? అనంతం. కానీ అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులకు నేత్రదానం చేయకూడని వారు ఎవరంటే ఎయిడ్స్ వచ్చిన వారు, హెపటైటిస్ బి లేదా సి, రేబిస్, లుకేమియా, లింఫోమా, ధనుర్వాతం, కలరా, ఎన్సెఫలైటిస్ ఇలా ఈ వ్యాధితో బాధపడుతున్న వారు నేత్రదానం చేయకూడదు. నెక్స్ట్, మరణించిన వ్యక్తి ఎన్ని గంటల లోపు కళ్ళను దానం చేయాలి? 4 to 6. 8th క్లాస్ భౌతిక రసాయన శాస్త్రం విద్యుత్ ప్రవాహం రసాయన ఫలితం. ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తాయో వాటిని ఏమంటారు? ఉత్తమ విద్యుత్ వాహకాలు. ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్తును ప్రసరింపచేయలేవో వాటిని ఏమంటారు? అధమ విద్యుత్ వాహకాలు. విద్యుత్తును తమ ద్వారా ప్రవహింపజేసే లోహాలు రాగి, అల్యూమినియం. విద్యుత్తును ప్రవహింపచేయని పదార్థాలు రబ్బరు, ప్లాస్టిక్, చెక్క. ఒక పదార్థం విద్యుత్తును తన గుండా పంపిస్తుందో లేదో తెలుసుకోవడానికి లేదా ద్రవాలు విద్యుత్ ప్రవాహాన్ని తమ గుండా అనుమతిస్తాయో లేదో తెలుసుకోవడానికి దీన్ని వాడవచ్చు. టెస్టర్. ఎల్ఈడి నందు పొడవాటి తీగను వలయంలోని దీన్ని కలుపుతారు. బ్యాటరీ ధనధ్రువానికి. ఎల్ఈడికి 2 తీగలు లీడ్స్ ఉంటాయి. 2 తీగలు లేదా లీడ్స్ ఉంటాయి. పొట్టి తీగను బ్యాటరీ రుణధ్రువానికి కలుపుతారు. పొడవాటి తీగను బ్యాటరీ ధనధ్రువానికి కలుపుతారు. ఎల్ఈడిని విస్తరించగా లైట్ ఎమిటింగ్ డయోడ్. ఈ క్రింది వానిలో ఉప్పు డాష్ విద్యుత్ వాహకం. క్రింది వానిలో గాలి డాష్ అధమ విద్యుత్ వాహకం. క్రింది వానిలో విద్యుత్ వాహకం కుళాయి నీరు, నిమ్మరసం, వెనిగర్. కుళాయిలు, చేతి పంపులు, బావులు మరియు చెరువుల నుండి వచ్చే నీరు మంచి విద్యుత్ వాహకాలు. క్రింది వానిలో అధమ విద్యుత్ వాహకం స్వేదన జలం. ఈ క్రింది వాటిలో విద్యుత్తును ప్రవహింపచేయునవి ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. విద్యుత్ ఉపకరణాలను తడి చేత్తో కానీ తడి నేల మీద నిలబడి కానీ తాకవద్దని అన్నుటకు గల కారణం లవణ నీరు మంచి విద్యుత్ వాహకం. క్రింది వాటిలో దేనిగుండా విద్యుత్తు ప్రవహించును? లవణాలు కలిగిన నీరు. నీటి విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు విడుదలయ్యే వాయువులు ఆక్సిజన్, హైడ్రోజన్. ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచి విద్యుత్తును పంపించినప్పుడు ఆక్సిజన్, హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయని నిరూపించిన బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త విలియం నికల్సన్. బ్యాటరీ యొక్క ధనధ్రువానికి కలపబడిన ఎలక్ట్రోడ్ వద్ద ఆక్సిజన్ బుడగలు, మరొక ధ్రువం వద్ద హైడ్రోజన్ బుడగలు ఏర్పడతాయి. విద్యుత్ యొక్క రసాయన ఫలితాలు. ఎలక్ట్రోడ్ల దగ్గర గాలి బుడగలు ఏర్పడతాయి. ద్రావణం యొక్క రంగులో మార్పులు సంభవించవచ్చు. ఇది చర్యలో ఉపయోగించిన ద్రావణం మరియు ఎలక్ట్రోడ్లపై ఆధారపడి ఉంటుంది. ఎగ్జామ్లో కొంచెం ఆప్షన్స్ బట్టి అడుగుతాం కాబట్టి మీరు ఎగ్జామ్స్ రాస్తే చాలా బెటర్గా ఉంటుంది. వీడియో చూసిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసినట్లయితే ఎప్పటికీ మర్చిపోరు. చాలామంది నాకు కామెంట్ చేస్తుంది అదే, మీ ఎగ్జామ్స్ కానీ మీ వీడియోస్ కానీ చాలా యూస్ఫుల్గా ఉన్నాయని. సో మీరు ఆలోచించుకొనే ఎగ్జామ్ సిరీస్ అయితే తీసుకోండి. విద్యుత్తును ఉపయోగించి ఒక లోహంపై మనకు అవసరమైన మరొక లోహాన్ని పోత పూసే పద్ధతిని ఏమంటారు? ఎలక్ట్రోప్లేటింగ్. కారు భాగాలకు, స్నానపు కొళాయిలకు, వంటగదిలో గ్యాస్ బర్నర్లకు, సైకిల్ హ్యాండిల్కు, చక్రాల రిమ్ములకు దీనిని పోతగా పోస్తారు. క్రోమియం. క్రోమియంకు సంబంధించి క్రింది వానిలో సరైనది. ఇది ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇది క్షయానికి గురి కాదు. ఇది గీతలను నిరోధిస్తుంది. ఇది చాలా ఖరీదైనది. ఎగ్జామ్లో అయితే ఆప్షన్స్ కొంచెం కన్ఫ్యూజ్ చేసి అయితే ఇచ్చాను, సో చూసుకోండి. ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే తగరపు డబ్బాలు ఇనుము పైన తగరపు పూత పూయడానికి గల కారణం ఇనుము కంటే తగరం తక్కువ చర్యాశీలత గలది. ఇనుమును క్షయం నుండి మరియు తుప్పు పట్టకుండా నివారించుటకు దీన్ని పోతగా పోస్తారు. జింక్. ఒక ద్రావణం గుండా ప్రయాణం చేసే విద్యుత్ ఏ ప్రభావాన్ని కలిగజేస్తుంది? రసాయన ప్రభావాన్ని. కాపర్ సల్ఫేట్ ద్రావణం గుండా విద్యుత్తును ప్రవహింపచేసినప్పుడు బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి కలపబడిన పలకపై రాగి నిక్షిప్తం అవుతుంది? రుణ ధ్రువానికి కలపబడిన పలకపై రాగి నిక్షిప్తం అవుతుంది. ఒక టెస్టర్ను ఉపయోగించి ఏ మరియు బి అని వ్రాయబడిన 2 ద్రవాల విద్యుత్ వాహకతను పరీక్షించారు. ద్రవం ఏలో టెస్టర్ను ఉంచినప్పుడు బల్బు ప్రకాశవంతంగా వెలిగింది. ద్రవం బిలో ఉంచినప్పుడు మాత్రం కాంతి విహీనంగా వెలిగింది. దీని నుండి నువ్వు ఏమి నిర్ధారిస్తావు? ద్రవం ఏ ద్రవం బి కంటే మంచి వాహకము. లాస్ట్ వన్. ఎల్ఈడికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఇవి ఎరుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులో లభిస్తాయి. వీటిని ఎక్కువగా ప్రకాశవంతమైన కాంతి కొరకు ఉపయోగిస్తారు. తెలుపు ఎల్ఈడీల సమూహాల గుంపు ఒక ఎల్ఈడి కాంతి జనకాన్ని తయారు చేస్తుంది. సాధారణ బల్బులు, ఫ్లోరోసెంట్ బల్బుల కంటే ఎల్ఈడీలు తక్కువ విద్యుత్తును గ్రహిస్తాయి. 8th క్లాస్ ఫిజిక్స్ న్యూ సిలబస్ 9th లెసన్ కొన్ని సహజ దృగ్విషయాలు. ఈ క్రింది వాటిలో సహజ దృగ్విషయాలు తుఫానులు, మెరుపులు, భూకంపాలు. అంబర్ లేదా గుగ్గిలం ఒక రకమైన డాష్ రెసిన్. అంబర్ లేదా గుగ్గిలాన్ని ఉనితో రుద్దినప్పుడు అది జుట్టు వంటి తేలికపాటి వస్తువులను ఆకర్షించడం వీరికి క్రీస్తుపూర్వం 600 నాటికి తెలుసు. పురాతన గ్రీకులకు. మెరుపులు మరియు మన దుస్తుల నుండి ఏర్పడిన మినుకులు రెండు ఒకే దృగ్విషయమని 1752లో చూపిన అమెరికన్ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇది నిరూపించబడేందుకు 2000 సంవత్సరాలు పట్టింది.
ఈ క్రింది వాటిలో ఆవేశపూరిత వస్తువులు ప్లాస్టిక్ రీఫిల్, ప్లాస్టిక్ దువ్వెన, ప్లాస్టిక్ స్కేల్. కొన్ని వస్తువులకు ఇతర వస్తువులతో రుద్దడం ద్వారా ఆవేశపూరితం చేయవచ్చు. మీ పొడి చుట్టుపై ప్లాస్టిక్ స్కేల్తో రుద్ది చిన్న కాగితం ముక్కల వద్దకు తెచ్చినప్పుడు ఏం పరిశీలిస్తావు? స్కేలు కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది. ఉన్ని వస్త్రంతో రుద్దిన బెలూన్ పాలిథిన్ కాగితంతో రుద్దిన రీఫిల్ను డాష్ ఆకర్షించును. సజాతీయ ఆవేశాలు వికర్షించుకుంటాయి, విజాతీయ ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. ఒక ఆవేశిత బెలూన్ ఇంకొక ఆవేశిత బెలూన్ను లేదా ఒక ఆవేశిత రీఫిల్ ఇంకొక ఆవేశిత రీఫిల్ను డాష్ వికర్షించును. ఒక ఆవేశిత బెలూన్ ఒక ఆవేశిత రీఫిల్ను డాష్ ఆకర్షించును. ఒకే రకమైన రెండు ఆవేశాలు వికర్షించును. విభిన్నాలైన రెండు ఆవేశాలు ఆకర్షించును. ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీ పొందిన ఆవేశాన్ని ఈ విధంగా పిలవడం సంప్రదాయం: ధనావేశం. పాలిథిన్తో రుద్దబడిన ఆవేశిత ప్లాస్టిక్ స్ట్రా దగ్గరకు ఆవేశపూరిత గాజు కడ్డీని తీసుకొచ్చినప్పుడు ప్లాస్టిక్ స్ట్రా కలిగి ఉండే ఆవేశం రుణావేశం. ఈ క్రింది వాటిలో సరైనది. రాపిడి ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుత్ ఆవేశాలు స్థిరంగా ఉంటాయి, అవి తమంతట తాము కదలవు. ఆవేశాలు కదులుతున్నప్పుడు అవి విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తాయి. ఎగ్జామ్లో సరికానది ఏంటని అడిగి కొంచెం కన్ఫ్యూజన్లో ఇచ్చాను బిట్టు, చూసుకోండి ఫ్రెండ్స్. ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి ఉపయోగించే పరికరం విద్యుత్ దర్శిని లేదా ఎలక్ట్రోస్కోప్. విద్యుత్ ఆవేశాన్ని ఆవేశపూరిత వస్తువు నుంచి మరో వస్తువుకు దీని ద్వారా బదిలీ చేయవచ్చు: లోహవాహకం. రాపిడి ద్వారా ఉత్పత్తి చేయబడే విద్యుత్ ఆవేశాలను ఏమంటారు? స్థావర ఆవేశాలు. ఆవేశపూరిత గాజు కడ్డీ ఆవేశపూరిత ప్లాస్టిక్ స్ట్రాను డాష్ ఆకర్షించును. ఆవేశపూరిత వస్తువు నుంచి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు? ఎర్తింగ్. విద్యుత్ ప్రవాహ లీకేజ్ వల్ల విద్యుత్ షాకుల నుంచి మనల్ని సంరక్షించుకోవడం కొరకు భవనాల్లో ఎర్తింగ్ చేయబడుతుంది. ఉరుములతో కూడిన వర్షం కురిసే సందర్భంలో నీటి బిందువులు దిగువకు కదులుతున్నప్పుడు పైకి కదిలేవి గాలి ప్రవాహాలు. క్రింది వాటిలో సరైనది. మేఘాల ఎగువ అంచుల దగ్గర ధనావేశాలు సేకరించబడతాయి, రుణావేశాలు మేఘాల దిగువ అంచుల దగ్గర పోగవుతాయి. భూమికి సమీపంలో కూడా ధనావేశాలు పోగవుతాయి. ఇది కూడా కొంచెం కన్ఫ్యూజ్లో చేసి ఇచ్చాను ఎగ్జామ్లో. రుణావేశాలు మరియు ధనావేశాలు కలిసి ప్రకాశవంతమైన కాంతి యొక్క చారలను మరియు ధ్వని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియను ఏమంటారు? విద్యుత్ ఉత్సర్గం. మేఘాలు మరియు భూమి మధ్య లేదా వివిధ మేఘాల మధ్య విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ మెరుపులకు కారణమవుతుంది. ఉరుములు మెరుపులు వచ్చే సందర్భంలో సురక్షితమైన ప్రదేశం తక్కువ ఎత్తుగల ఇల్లు. క్రింది వాటిలో ఉరుములతో కూడిన తుఫాను సమయంలో సంరక్షితం కాని ప్రదేశం: ఓపెన్ కార్లలో ప్రయాణించడం, ల్యాండ్లైన్ ఫోన్లలో మాట్లాడటం, కంప్యూటర్, టీవీల వంటి విద్యుత్ ఉపకరణాలను వాడటం, కిటికీలు తలుపులు మూసిన వాహనాల్లో కూర్చోవడం. మెరుపులు పిడుగులు పడే సమయంలో సురక్షితం కాని ప్రదేశం ఏంటంటే ఎలక్ట్రికల్ టెలిఫోన్ స్తంభాల దగ్గర నిలబడడం, ఎత్తైన ప్రదేశాలు. ఇక్కడ తక్కువ ఎత్తుగల చెట్లు, చిన్న ఇల్లు ఇవనేవి సురక్షితమైన ప్రదేశాలు. సురక్షితం కానిదైతే థర్డ్ వన్ తటిద్వాహకం. లైట్నింగ్ కండక్టర్ను వీటి బారి నుండి భవనాలను రక్షించడానికి ఉపయోగిస్తారు. పిడుగుల నుండి. తటిద్వాహకం మెరుపుల నుంచి భవంతిని సంరక్షిస్తుంది. భారతదేశంలో భారీ భూకంపం ఈ ప్రాంతాల్లో సంభవించింది. గుజరాత్లోని భుజ్ జిల్లాలో అంటే 26 జనవరి 2001 గుజరాత్లోని భుజ్ జిల్లాలో, ఉత్తర కాశ్మీర్లోని యూరి మరియు తంగ్దర్ పట్టణాల్లో 8 అక్టోబర్ 2005 అయితే భారీ భూకంపాలు అయితే సంభవించాయి. భూకంపం అనేది తక్కువ కాలం పాటు ఆకస్మికంగా సంభవించే భూమి యొక్క కదలిక. ఇది భూపటలం లోపల కలిగే అలజడి వల్ల ఏర్పడుతుంది. భూకంపాలు అనేవి వేటికి కారణమవుతాయి? వరదలు, కొండ చర్యలు విరిగిపడటం, సునామీ. హిందూ మహాసముద్రంలో భారీ సునామీ సంభవించిన తేదీ డిసెంబర్ 26, 2004. ఒకే పొరలా లేకుండా విడివిడి ముక్కలుగా ఉండే భూమి యొక్క ఫలకము భూపటలము. ప్రతి విడిముక్కను పలక లేదా ప్లేట్ అంటారు. వీటి వల్ల భూమిపై ప్రకంపనాలు సంభవించవచ్చు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు, ఒక ఉల్క భూమిని తాకినప్పుడు, భూగర్భ అణు విస్ఫోటనం వల్ల. భూకంపాలు భూమి యొక్క పలకల కదలికల వల్ల సంభవిస్తాయి. ఈ భూపలకల సరిహద్దుల వద్ద భూకంపాలు సంభవిస్తాయి. ఈ సరిహద్దులను ఏమంటారు? భూకంప జోన్లు లేదా ఫాల్ట్ జోన్లు లేదా సెస్మిక్. ఇది ఇంగ్లీష్ వర్డ్ అనమాట. భారతదేశంలో భూకంప జోన్లకు చెందు ప్రాంతము కాశ్మీర్, పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు, మొత్తం ఈశాన్యము, రాన్ ఆఫ్ కచ్, రాజస్థాన్ అండ్ గంగా పరివాహక ప్రాంతాలు. పరిమాణం పరంగా భూకంపం యొక్క తీవ్రతను వ్యక్తీకరించబడేది రెక్టర్ స్కేలు. భుజ్ మరియు కాశ్మీర్ భూకంపాలు రెండు ఎంతకంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉన్నాయి. 7.5. భూ అంతర్భాగంలో కదలికలు భూ ఉపరితలంపై తరంగాలను ఉత్పత్తి చేస్తే వాటిని ఏమంటారు? భూకంప తరంగాలు.
భూకంప తరంగాలను నమోదు చేసే పరికరం భూకంప లేఖని లేదా సిస్మోగ్రాఫ్. 6 తీవ్రత కలిగిన భూకంపం 4 తీవ్రత కలిగిన భూకంపం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ వినాశకర శక్తిని కలిగి ఉంది? 1000 రెట్లు. భూకంప నిరోధక గృహాలను ఎలా నిర్మించాలో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ అభివృద్ధి చేసింది? రూర్కీ. రిక్టర్ స్కేల్పై అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపం ప్రాణాలకు మరియు ఆస్తికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. 7.0 లేదా అంతకంటే ఎక్కువ. భూకంపం యొక్క విధ్వంసక శక్తిని దీనిపై కొలుస్తారు. రిక్టర్ స్కేలు. 8th క్లాస్ ఫిజిక్స్ న్యూ సిలబస్ 10th లెసన్ దహనము జ్వాల. ఫస్ట్ వన్, మెగ్నీషియం మండినప్పుడు ఏర్పడినవి మెగ్నీషియం ఆక్సైడ్, ఉష్ణము, కాంతి. బొగ్గును మండించినప్పుడు ఉత్పత్తి చేసేవి కార్బన్ డైఆక్సైడ్, ఉష్ణము, కాంతి. ఈ రెండిట్లో కామన్గా ఉష్ణము, కాంతి ఉంటాయి. అయితే మెగ్నీషియం మండించినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెగ్నీషియం ఆక్సైడ్. సో యాజిటీస్గా మీరు సేమ్గా ఉంటుంది కాబట్టి మెగ్నీషియం అని సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బొగ్గును మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్. ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే రసాయన ప్రక్రియను ఏమంటారు? దహనము. మండే గుణం గల పదార్థాన్ని లేదా గాలిలో మండే పదార్థాలను ఏమంటారు? దహనశీలి లేదా ఇంధనము. ఇంధనం ఈ రూపంలో ఉండవచ్చు: ఘన, ద్రవ మరియు వాయు రూపంలో ఉండవచ్చు. కొన్నిసార్లు దహన సమయంలో జ్వాల లేదా వెలుగు రూపంలో కాంతి కూడా విడుదలవుతుంది. ఈ క్రింది వానిలో దహనశీలి పదార్థము మెగ్నీషియం, బొగ్గు, చెక్క, కాగితం, కిరోసిన్, అగ్గిపుల్లలు. మన శరీరానికి ఆహారమే ఇంధనం. మన శరీరంలో ఆహారం ఆక్సిజన్తో చర్య జరిపి విచ్ఛిన్నమైనప్పుడు ఉష్ణము ఉత్పత్తి అవుతుంది. ఈ క్రింది వానిలో దహనశీలి కాని పదార్థము నీరు, లోహాలు, ఇనుప మేకులు, సిరామిక్స్, గాజు, రాతి ముక్కలు. మండుతున్న కొవ్వొత్తిపై తలక్రిందులుగా ఒక గాజు గ్లాసును ఉంచినప్పుడు కొంత సమయానికి మంట ఆరిపోతుంది. దీనికి కారణం గాలి అందుబాటులో లేనందున. సూర్యుడు ఉష్ణాన్ని, వెలుతురును స్వయంగా ఉత్పత్తి చేస్తాడు. సూర్యునిలో కేంద్రక చర్యల వలన ఉష్ణము, కాంతి ఉత్పత్తి అవుతాయి. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో దానిని ఆ పదార్థం డాష్ అంటారు. జ్వలన ఉష్ణోగ్రత. పురాతన ఈజిప్టులో 5000 సంవత్సరాల క్రితం దీనిలో ముంచిన ఫైన్ చెక్క యొక్క చిన్న ముక్కలను అగ్గిపుల్లలుగా ఉపయోగించారు. గంధకం లేదా సల్ఫర్. ప్రస్తుతం వాడుతున్న సురక్షిత అగ్గిపెట్టె 200 సంవత్సరాల క్రితం మాత్రమే అభివృద్ధి చేయబడింది. అంటే మీకు ఎక్కడ బిట్టు వదలకుండా అయితే మాత్రం ఇస్తున్నారు. ఒక్కొక్కసారి క్వశ్చన్ కూడా అడగొచ్చు, ఎన్ని సంవత్సరాల క్రితము ప్రస్తుతం వాడుతున్న సురక్షిత అగ్గిపెట్టె అభివృద్ధి చేయబడిందని. సో మీకు ఎక్కడ బిట్టు మిస్ చేయకుండా అయితే కంప్లీట్గా మీకు టెక్స్ట్ బుక్ అయితే ఇచ్చేస్తున్నారు. మీకు టెక్స్ట్ బుక్ అయితే అవసరం లేదు. ఇవి చూసుకున్నట్లయితే అగ్గిపుల్ల తలభాగంలో ఉండే రసాయనాలు యాంటీమోనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్, తెల్ల భాస్వరం లేదా వైట్ ఫాస్ఫరస్. అగ్గిపెట్టె తయారీలో పాల్గొనే కార్మికులకు, వినియోగదారులకు ప్రమాదకరమైన రసాయనం తెల్ల భాస్వరం లేదా వైట్ ఫాస్ఫరస్. ప్రస్తుతం మనం వాడుతున్న సురక్షిత అగ్గిపుల్లల తలభాగంలో ఉండే రసాయనం యాంటీమోనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్. అగ్గిపెట్టె గరుకుతలంపై వీటి మిశ్రమం ఉంటుంది. గాజు పొడి, ఎర్ర ఫాస్ఫరస్. ఇది చాలా తక్కువ ప్రమాదకరమైనది. ఎర్ర ఫాస్ఫరస్ అన్నది అగ్గిపుల్లను గరుకుతలంపై రుద్దినప్పుడు ఎర్ర భాస్వరం డాష్గా మారుతుంది, తెల్ల భాస్వరంగా మారుతుంది. అగ్గిపుల్ల తలలోని పొటాషియం క్లోరైడ్తో చర్య జరిపి యాంటీమోనీ ట్రైసల్ఫైడ్ను మండించడానికి తగినంత వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు దహనాన్ని ప్రారంభిస్తుంది. మంటలను అదుపు చేయాలంటే దహనశీల పదార్థాల ఉష్ణోగ్రత, జ్వలన ఉష్ణోగ్రత కంటే తగ్గించడం ద్వారా మంటలను అదుపు చేయవచ్చు. కిరోసిన్ మరియు కలప గది ఉష్ణోగ్రత వద్ద వాటంతట అవే మండవు. కిరోసిన్ యొక్క జ్వలన ఉష్ణోగ్రత కలప కంటే తక్కువ లేదా చెక్క కంటే తక్కువ. జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండి మండించినప్పుడు సులభంగా మండే పదార్థాలను ఏమంటారు? దహనశీల పదార్థాలు. ఈ క్రింది వాటిలో దహనశీల పదార్థాలకు ఉదాహరణ పెట్రోల్, ఆల్కహాల్, ద్రవీకృత ఇంధన వాయువు లేదా ఎల్పిజి. అగ్నిమాపక సిబ్బంది దీంతో నీటిని వెదజల్లి మంటలను ఆర్పుతారు. పీడనంతో నీటిని వెదజల్లి మంటలను ఆర్పుతారు. మంటలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన కారకాలు ఇంధనం, గాలి, ఉష్ణోగ్రత. క్రింది వాటిలో నీరును ఉపయోగించి మంటలను ఆర్పు విషయంలో విభిన్నమైనది చెక్క, కాగితం, గుడ్డ, నూనె. ఇక్కడ 4 ఆప్షన్స్ ఎందుకు ఇచ్చేసానంటే మనం 4 ఆప్షన్స్ ఉంటేనే కదా వీటిలో ఏది విభిన్నంగా ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ చెక్క, కాగితం, గుడ్డ అనేది కాలినప్పుడు మనం నీటిని ఉపయోగించి అయితే ఆ మంటలను ఆర్పొచ్చు. కానీ నూనె విషయంలో మాత్రము మనం నీటిని ఉపయోగించి ఆర్పలేము. ఎందుకంటే ఈ నూనె అనేది నీరు కంటే చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి
మనం ఈ నూనెను మంట అంటుకున్నప్పుడు మనం ఆర్పడం చాలా కష్టం అనమాట. ఇవి మండుతున్నప్పుడు వీటిని ఆర్పడానికి నీరు పనికిరాదు. విద్యుత్ పరికరాలు, నూనె, పెట్రోల్, నూనెతో పాటు ఈ విద్యుత్ పరికరాలు, పెట్రోల్ కూడా మనం నీటితో ఆపలేమన్నమాట. నూనె కంటే నీరు బరువుగా ఉంటుంది. ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ కంటే తేలికైనది. విద్యుత్ పరికరాలు మరియు పెట్రోల్ వంటి దహనశీల పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి ఉత్తమ పదార్థం కార్బన్ డయాక్సైడ్. దహనము పలు రకాలుగా ఉంటుంది. ప్రేలుడు, శీఘ్ర దహనం, స్వతసిద్ధ దహనము. గ్యాస్ వేగంగా మండి ఉష్ణము మరియు కాంతిని ఉత్పత్తి చేసే దహనాన్ని ఏమంటారు? శీఘ్ర దహనం. గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో మండే స్వభావం గల పదార్థం ఫాస్ఫరస్. ఒక పదార్థం ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే స్వతహాగా జ్వాలతో మండుటని ఏమంటారు? స్వతసిద్ధ దహనము. మండే సమయంలో ఆవిరి కానిది మరియు జ్వాలను ఉత్పత్తి చేయనది బొగ్గు. కిరోసిన్ మరియు కరిగిన మైనము ఒత్తి ద్వారా పైకి వెళ్ళి మండే సమయంలో ఆవిరైపోయి జ్వాలను ఏర్పరుస్తాయి. కానీ బొగ్గు మాత్రము ఇది ఆవిరి కాదు, జ్వాలను ఉత్పత్తి చేయదనమాట మండే సమయంలో. ఏ ప్రాంతం కొవ్వొత్తి మంటలో పాక్షికంగా మండుతుంది? మధ్య ప్రాంతం. కొవ్వొత్తి మంటలో అత్యధిక వేడి భాగము బాహ్య ప్రాంతము. అసంపూర్ణంగా దహనం చెందే మధ్య ప్రాంతం కలిగి ఉండే రంగు పసుపు. సంపూర్ణంగా దహనం చెందే బాహ్య ప్రాంతం కలిగి ఉండే రంగు నీలం. స్వర్ణకారులు బంగారము మరియు వెండిని కరిగించడానికి మంట యొక్క ఈ ప్రాంతాన్ని ఉపయోగిస్తారు. వెలుపలి ప్రాంతము. గృహ మరియు పరిశ్రమలో ఉష్ణశక్తి అవసరాల కొరకు ప్రధానంగా కలప, బొగ్గు, పెట్రోల్, కిరోసిన్ మొదలైన వాటిని వనరులుగా ఉపయోగిస్తారు. ఈ పదార్థాలను ఏమంటారు? ఇంధనాలు లేదా ఫ్యూయల్స్. ఆదర్శ ఇంధనానికి సంబంధించి ఈ క్రింది వాటిల్లో సరైనది. ఇది సులభంగా లభిస్తుంది, చౌకైనది, మధ్యస్థ వేగంతో మండుతుంది, అధిక కెలోరిఫిక్ విలువను కలిగి ఉంటుంది, అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది పర్యావరణాన్ని కలుషితం చేసే వాయువులను కానీ అవశేషాలు కానీ ఉత్పత్తి చేయదు. 1 కిలోగ్రాము ఇంధనం పూర్తిగా దహనం చెందడం వల్ల ఉత్పత్తి అయ్యే ఉష్ణరాశిని ఆ ఇంధనం యొక్క డాష్ అంటాము. కెలోరిఫిక్ విలువ. ఇంధనాలు 3 రకాలు. 1 ఘన ఇంధనం, ద్రవ ఇంధనం, వాయు ఇంధనం. ఈ క్రింది వానిలో ఘన ఇంధనం నేల బొగ్గు. ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువకు ప్రమాణాలు కిలో జౌల్స్ లేదా కిలోగ్రామ్స్. క్రింది వాటిని జతపరిచినట్లయితే మీథేన్ 50,000, చెక్క 17 to 22,000, పిడక 6,000 to 8,000, బొగ్గు 25,000 to 33,000, ఎల్పిజి 55,000. ఇవి చాలా ఈజీగా నేర్చుకోవడానికి అయితే కోర్స్ పెట్టాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసేయండి ఫ్రెండ్స్. మీరు చూడనట్లయితే కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను. చాలా ఈజీగా అయితే చెప్పాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కెలోరిఫిక్ విలువల గురించి. లాస్ట్ టైం ఎగ్జామ్లో వీటిపైన బిట్ అయితే అడిగారు. సో ఖచ్చితంగా కోర్సును బట్టి మీరు ఈజీగా గుర్తించేసుకోండి. ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువలకు సంబంధించి ఈ క్రింది వాటిలో విభిన్నమైనది బయోగ్యాస్, పెట్రోల్, కిరోసిన్, డీజిల్. చూడండి, ఇక్కడ విభిన్నమైనది ఏంటంటే బయోగ్యాస్. ఇలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో అందుకని మీకు ఇక్కడ డైరెక్ట్గా బిట్ అయితే ఇచ్చాను. విభిన్నమైనది అడిగినప్పుడు ఖచ్చితంగా మనం ఆప్షన్స్ ఇవ్వాలి. దాంట్లోనప్పుడు మనం విభిన్నమైనది ఏంటనేది తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎందుకు ఇలా అడిగానంటే పెట్రోల్, కిరోసిన్, డీజిల్ అనేవి 3 కూడా కెలోరిఫిక్ విలువలు 45,000 అనమాట. సో ఇక్కడ బయోగ్యాస్ అనేది దీని యొక్క కెలోరిఫిక్ విలువ 35,000 to 40,000. ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఇది విభిన్నమైనది. దీని వాల్యూ 35,000 to 40,000 ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్, కిరోసిన్, డీజిల్ అనేవి 3 కూడా 45,000 అనమాట. సో అందుకే ఇక్కడ వీటిలో విభిన్నమైనది ఏంటని అడిగాను. ఎగ్జామ్లో కూడా అలాగా అడిగే అవకాశం ఉంది. సో చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంపీడ్య సహజ వాయువు లేదా సిఎన్జి యొక్క కెలోరిఫిక్ విలువ 50,000. ఈ క్రింది ఇంధనాల్లో అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగింది హైడ్రోజన్. దీంతో అయితే లాస్ట్ అనమాట. దీని యొక్క కెలోరిఫిక్ విలువ ఏంటంటే 1,50,000. 1,50,000. దీంతో కెలోరిఫిక్ విలువలు మొత్తం కూడా ఇచ్చేసానమాట. నెక్స్ట్ ఆస్మా వంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే ఇంధనాలు చెక్క, బొగ్గు, పెట్రోలియం. ఇవి మండని కర్బన రేణువులను విడుదల చేస్తాయి. ప్రస్తుతం గృహ పారిశ్రామిక అవసరాలకి ఇవి ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. బొగ్గు, ఎల్పిజి. ఈ క్రింది వాటిలో విషపూరితమైన వాయువు కార్బన్ మోనాక్సైడ్. మూసి ఉన్న గదిలో బొగ్గును మండించడం వల్ల ఉత్పత్తి అయ్యే వాయువు కార్బన్ మోనాక్సైడ్. గాలిలో దీని శాతం పెరుగుదల భూతాపానికి కారణమవుతుంది. కార్బన్ డయాక్సైడ్ యొక్క శాతం పెరుగుదల భూతాపానికి కారణమవుతుంది. బొగ్గు మరియు డీజిల్లను మండించడం వల్ల విడుదలయ్యే వాయువు సల్ఫర్ డయాక్సైడ్.
అధికంగా క్షయం కలిగించే మరియు ఊపిరి సలపనీయని వాయువు సల్ఫర్ డయాక్సైడ్. బొగ్గు, డీజిల్, పెట్రోల్ వంటి ఇంధనాలు మండినప్పుడు విడుదలయ్యే సల్ఫర్ మరియు హైడ్రోజన్ యొక్క ఆక్సైడ్లు దీనికి కారణమవుతాయి. ఆమ్ల వర్షాలకు. ఇక్కడ క్వశ్చన్ మార్కులా చూడండి. బొగ్గు, డీజిల్, పెట్రోల్ వంటి ఇంధనాలు మండినప్పుడు విడుదలయ్యే సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు వర్షపు నీటిలో కరిగి ఆమ్లాలను ఏర్పరుస్తాయి. అలాంటి వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు. ఇది పంటలు, భవనాలు, నేలకు చాలా హానికరము. వాహనాల్లో ఇంధనంగా డీజిల్ మరియు పెట్రోల్ స్థానంలో దీన్ని ఉపయోగిస్తారు. సిఎన్జి. ఇది ఒక స్వచ్ఛ ఇంధనం. కలప మరియు బొగ్గును కాల్చడం వల్ల గాల్లో డాష్ విడుదలవుతుంది. కాలుష్యం. గృహాలలో ఉపయోగించే ద్రవ ఇంధనం ఎల్పిజి. ఇంధనాన్ని మండించుటకు దానిని ముందుగా డాష్కు వేడి చేయాలి. జ్వలన ఉష్ణోగ్రతకి. చమురు వల్ల ఏర్పడిన మంటలను డాష్ ద్వారా నియంత్రించలేము. నీరు ద్వారా నియంత్రించలేము. 8th క్లాస్ భౌతిక రసాయన శాస్త్రం 11th లెసన్ నక్షత్రాలు సౌర కుటుంబం. ఫస్ట్ వన్, మినుకు మనకుండా ఉన్న వాటిని ఏమంటారు? గ్రహాలు. నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడు, ఆకాశంలో ఉన్న ఇతర వస్తువులను ఏమంటారు? ఖగోళ వస్తువులు. రాత్రిపూట ఆకాశంలో చంద్రుడు అత్యంత ప్రకాశవంతమైన వస్తువు. ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఏమంటారు? ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ. చంద్రబింబం మొత్తం కనిపించు రోజును ఏమంటారు? పౌర్ణమి. ఈ క్రింది రోజున చంద్రుణ్ణి మనం చూడలేము. అమావాస్య రోజున. మరుసటి రోజు ఆకాశంలో చంద్రుడిలో కొద్ది భాగం మాత్రమే కనిపిస్తుంది. దీన్ని నెలవంక అంటారు. ఒక అమావాస్యకు మరొక అమావాస్యకు మధ్యకాలం 15 రోజులు. ఒక నెలలో కనిపించే చంద్రుని యొక్క ప్రకాశవంతమైన వివిధ ఆకారాలను ఏమంటారు? చంద్రకళలు. భారతదేశంలో దాదాపు అన్ని పండుగలు వీటి ప్రకారంగా జరుపుకుంటారు. చంద్రకళలు. పౌర్ణమి మరియు అమావాస్య రోజున జరుపుకునే పండుగలు వరుసగా బుద్ధ పౌర్ణమ, గురునానక్ పుట్టినరోజు, దీపావళి. క్షీణిస్తున్న చంద్రుని 13వ రాత్రి జరుపుకునే పండుగ మహాశివరాత్రి. నెలవంక కనిపించిన మరుసటి రోజున జరుపుకునే పండుగ ఈద్ ఉల్ ఫితర్. ఒక పౌర్ణమి నుండి తదుపరి పౌర్ణమికి మధ్య కాల వ్యవధి 29 రోజుల కంటే కొంచెం ఎక్కువ. అనేక క్యాలెండర్లో ఈ కాలాన్ని నెల అని పిలుస్తారు. చంద్రకళలు సంభవించడానికి కారణం సూర్యుని కాంతిని పరావర్తనం చెందించే చంద్రుని యొక్క భాగాన్ని మాత్రమే మనం చూడగలం. అమావాస్య తర్వాత ప్రతిరోజు భూమి నుండి కనిపించే చంద్రుని ప్రకాశవంతమైన భాగ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. పౌర్ణమి తర్వాత ప్రతిరోజు భూమి నుండి చూస్తే సూర్యకాంతి పడే చంద్రుని భాగం తగ్గుతూ ఉంటుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. చంద్రునితో పాటు భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. భూమి చుట్టూ చంద్రుడు ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తే తన అక్షం మీద ఒక భ్రమణాన్ని పూర్తి చేసినట్టు. యానకం లేనప్పుడు ధ్వని ప్రయాణం చేయలేదు. మొదటిసారిగా చంద్రునిపై అడుగుపెట్టిన అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టిన 20 నిమిషాల తర్వాత ఎడ్విన్ ఆల్డ్రిన్ చంద్రుడిపై కాలు మోపాడు. చంద్రుడిపై ఏముందో తెలుసుకోవడానికి మొట్టమొదట ప్రయోగాలు చేసిన దేశం రష్యా. అయితే ఈ బిట్టు టెక్స్ట్ బుక్లో లేదు కానీ జీకే బిట్గా యూజ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే యాడ్ చేశాను. నెక్స్ట్, భారత కాలమాన ప్రకారం చంద్రునిపై మానవుడు అడుగుపెట్టిన సంవత్సరం జూలై 21, 1969. ఈ క్రింది వానిలో సరి అయినది. వాస్తవానికి నక్షత్రాలు వాటి కాంతిని స్వతహాగా విడుదల చేస్తాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. నక్షత్రాలు సూర్యుడి కంటే మిలియన్ రెట్ల దూరంలో ఉన్నాయి. సూర్యుడు భూమికి దాదాపు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కాంతి వేగం సెకనుకు ఎన్ని కిలోమీటర్లు? 3 lakhs కిలోమీటర్లు. భూమి నుండి సూర్యుని దూరం సుమారు 8 కాంతి నిమిషాలని చెప్పవచ్చు. ఆల్ఫా సెంటారీ దాదాపు ఎన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది? 4.3. నక్షత్రాల నుండి కాంతిమలను చేరుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. నక్షత్రాలు తూర్పు నుండి పడమరకు కదులుతున్నట్లు కనిపిస్తాయి. భూమి తన అక్షం మీద ఏ దిశ నుండి ఏ దిశకు తిరుగుతుంది? పడమర నుండి తూర్పుకు. ఆకాశంలో కదలకుండా ఉన్నట్లు కనబడే నక్షత్రం ధ్రువ నక్షత్రం లేదా పోల్ స్టార్. ధ్రువ నక్షత్రం నిశ్చలంగా ఉన్నట్లు కనిపించుటకు కారణము భూమి యొక్క భ్రమణాక్షానికి దూరంగా ఉండటం వలన. గుర్తించగల ఆకారాన్ని కలిగి ఉన్న ఒక సమూహాన్ని ఏర్పరిచే నక్షత్రాలను ఏమంటారు?
నక్షత్ర రాసులు. ప్రాచీనులు ఆకాశంలో నక్షత్రాలను గుర్తించేందుకు వీలుగా నక్షత్ర రాసులను రూపొందించారు. వేసవిలో రాత్రి యొక్క ప్రారంభ సమయంలో చూడగలిగే అత్యంత ప్రసిద్ధ రాసుల్లో ఉర్సా మేజర్ ఒకటి. ఉర్స్ మేజర్ను ఇలా కూడా పిలుస్తారు: బిగ్ డిప్పర్, ది గ్రేట్ బేర్ లేదా సప్తర్షి. ఈ క్రింది వాటిలో నక్షత్ర రాసులు. ఎగ్జామ్లో అయితే క్రింది వాటిలో నక్షత్ర రాశి కానిది అని అడిగాను, చూసుకోండి. గ్రేట్ బేర్, ఓరియన్, కాస్పియోపియా, లియో మేజర్. ఉర్స్ మేజర్ లేదా సప్తర్షి 7 ప్రసిద్ధ భారతీయ సాధువులు లేదా ఋషులతో సంబంధం కలిగి ఉంది. ప్రాచీన పురాణాల ప్రకారం సప్తర్షిని ఏర్పరిచిన 7 ఋషులు వేదాల యొక్క శాశ్వతమైన జ్ఞానాన్ని సంరక్షిస్తుంటారు మరియు దాని ప్రతి కొత్త యుగంలో ప్రజలకు వివరిస్తూ ఉంటారు. ధ్రువ నక్షత్రాన్ని ఈ క్రింది వాటి సహాయంతో గుర్తించవచ్చు. ఉర్సా మేజర్. నిజానికి నక్షత్రాలన్నీ ధ్రువ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లుగా కనిపిస్తాయి. శీతాకాలంలో సాయంకాల సమయంలో ఈ నక్షత్ర రాశిని చూడవచ్చు. ఓరియన్. దీనిలో కూడా 7 లేదా 8 ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉంటాయి. ఓరియన్కి మరొక పేరు హంటర్. మధ్యలో ఉండే 3 నక్షత్రాలు వేటగాని యొక్క బెల్ట్ను సూచిస్తాయి. 4 ప్రకాశవంతమైన నక్షత్రాలు చతుర్భుజం రూపంలో అమర్చబడినట్లు అనిపిస్తాయి. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన సిరియస్ నక్షత్రం ఈ నక్షత్ర రాశికి సమీపంలో ఉంది, ఓరియన్. శీతాకాలంలో రాత్రి యొక్క మొదటి భాగంలో కనిపించే నక్షత్ర రాశి కాసియోపియా. W లేదా M ఆకారంలో గల నక్షత్ర రాశి కాసియోపియా. ఈ క్రింది వాటిలో సరైనది. ఒక రాశిలోని 5 నుండి 10 నక్షత్రాలు మాత్రమే ఉండవు. మన కంటితో ఒక నక్షత్ర రాశిలోని ప్రకాశవంతమైన నక్షత్రాలు మాత్రమే చూడగలము. నక్షత్ర రాశిని రూపొందించే నక్షత్రాలన్నీ ఒకే దూరంలో ఉండవు. ఈ క్రింది వాణిలో సౌర కుటుంబంలో గల ఖగోళ వస్తువులు: గ్రహాలు, తోకచుక్క, గ్రహశకలాలు, ఉల్కలు. ఖగోళ వస్తువులు సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి కారణమయ్యే బలం గురుత్వాకర్షణ. సూర్యుడి నుండి దూరం పరంగా 8 గ్రహాలు వరుసగా బుధుడు లేదా మెర్క్యూరీ, శుక్రుడు లేదా వీనస్, భూమి, కుజుడు లేదా మార్కస్, అంగారకుడు, బృహస్పతి లేదా జూపిటర్, గురుడు అని కూడా అంటారు బృహస్పతిని, శని లేదా శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. 2006 వరకు సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం ప్లూటో. 2006 వరకు సౌర వ్యవస్థలో 9 గ్రహాలు ఉండేవి కాబట్టి అత్యంత దూరంలో ఉన్న గ్రహం ప్లూటో. ప్రస్తుతం సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం అయితే నెప్ట్యూన్. ఇది 155 పేజీ నెంబర్లో కూడా ఉంది. ఇండివిజువల్గా బిట్ అయితే అడిగారు, చూసుకోండి. IAEను విస్తరించగా ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ 2006లో అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంఘం IAEU గ్రహం యొక్క కొత్త నిర్వచనాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంఘం IAEU సౌర కుటుంబం నుండి తొలగించిన గ్రహం ఏంటి? ప్లూటో. ఇది నిరంతర అత్యంత వేడిని మరియు కాంతిని విడుదల చేస్తుంది. సూర్యుడు. భూమిపై దాదాపు అన్ని శక్తులకు సూర్యుడు మూలం. స్వయం ప్రకాశం కానిది. గ్రహాలు, ఉపగ్రహాలు. గ్రహాలు, ఉపగ్రహాలు అనేవి గౌణ ప్రకాశకాలు. ఇవి తమపై పడిన సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తాయి. ఒక గ్రహం సూర్యుని చుట్టూ తిరిగే ఖచ్చితమైన మార్గాన్ని కలిగి ఉంటే ఆ మార్గాన్ని ఏమంటారు? కక్ష్య. పరిభ్రమణ కాలం అంటే ఒక గ్రహం ఒక పరిభ్రమణం చేయడానికి పట్టే సమయం. సూర్యుని నుండి గ్రహం దూరం పెరిగే కొద్దీ పరిభ్రమణ కాలం పెరుగుతుంది. భ్రమణ కాలం అంటే ఒక గ్రహం ఒక భ్రమణం పూర్తి చేయడానికి పట్టే సమయం. ఏదైనా ఖగోళ వస్తువు మరొక ఖగోళ వస్తువు చుట్టూ తిరుగుతుంటే దాన్ని ఏమంటారు? ఉపగ్రహం. ఈ క్రింది వాటిలో భూమికి ఉపగ్రహం చంద్రుడు. భూమి చుట్టూ తిరుగుతున్న అనేక మానవ నిర్మిత ఉపగ్రహాలున్నాయి. వీటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. ఏ వేదంలో ప్రాచీన భారతదేశంలో ఖగోళ శాస్త్ర అధ్యయనం ప్రస్తావించబడింది? ఋగ్వేదంలో. ఇది దాదాపు 4000 సంవత్సరాల క్రితం రచించబడింది. ఆర్యభట్టీయంను ఎన్ని సంవత్సరాల వయసులో రాశాడు? 23 సంవత్సరాల వయసులో రాశారు. భూమి అచల లేదా చలించనిది అనే ప్రసిద్ధ అభిప్రాయాన్ని విస్మరిస్తూ ఆర్యభట్ట భూమి గోళమని మరియు దాని స్వీయ అక్షంపై తిరుగుతుందని పేర్కొన్నాడు. ఆర్యభట్ట అంచనా ప్రకారం భూమి యొక్క భ్రమణ కాలం 23 గంటల 56 నిమిషాల 4.1 సెకను. భూమి యొక్క నీడ చంద్రునిపై పడడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుని నీడ భూమిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యచంద్ర గ్రహణాలకు శాస్త్రీయ వివరణ ఇవ్వటమే కాకుండా భూమి మరియు చంద్రుని మధ్య దూరాన్ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట. సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం మరియు సూర్యునికి అత్యంత సమీపంలో గల గ్రహం బుధుడు లేదా మెర్క్యూరీ.
సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత క్షితిజం దగ్గరలో కనబడే గ్రహము బుధుడు లేదా మెర్క్యూరీ. క్రింది వాటిలో ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. గ్రహాల్లోకెల్లా భూమికి అత్యంత సమీప గల గ్రహం శుక్రుడు. వీనస్, ఇది రాత్రిపూట ఆకాశంలోని అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. వేగుచుక్క, మార్నింగ్ స్టార్ లేదా సాయంకాలం చుక్క, ఈవినింగ్ స్టార్. టెక్స్ట్ బుక్లో ఉదయ తార, సాయంత్రం తార అని ఉంటుంది. సో వేగుచుక్క అంటే ఏంటనే ఏమనుకోవద్దు, మార్నింగ్ స్టార్నే వేగుచుక్క అంటారు, ఉదయం తార అని కూడా అంటారు. సో అలా పిలిచే గ్రహం ఏంటి? శుక్రుడు లేదా వీనస్. ఒక్కొక్కసారి ఆప్షన్లో వీనస్ అని ఇవ్వచ్చు, అందుకనే ఈ పదం కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అయితే ఎక్కడ బిట్ అయితే వదలట్లేదు, మీరు టెక్స్ట్ బుక్ చదివినట్లే ఉంటుంది. అంత క్లియర్గా అయితే లైన్ టు లైన్ ఇచ్చేసాను. ఆ కింద కూడా మీకు ఇలా చూస్తారా, రాత్రిపూట ఆకాశంలో ప్రకాశవంతమైన గ్రహం. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అడగొచ్చు, రాత్రిపూట ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏంటని. సో శుక్రుడు లేదా వీనస్. సో అలా కూడా అడిగే అవకాశం ఉంటుందేమోనని చెప్పి అది కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. సౌర వ్యవస్థలో గ్రహాల్లోకెల్లా జీవం కలిగిన ఏకైక గ్రహం భూమి. అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి నీలి ఆకుపచ్చగా కనిపించుటకు గల కారణము కాంతి పరావర్తనము. భూకక్ష వెలుపల ఉన్న మొదటి గ్రహం కుజుడు లేదా మార్స్ లేదా అంగారకుడు, మార్స్. గ్రహాల్లోకెల్లా కాస్త ఎరుపు రంగులో కనబడు గ్రహము కుజుడు లేదా మార్స్ లేదా అంగారకుడు. అరుణ గ్రహం పేరు గల గ్రహం అంగారకుడు. అంగారక గ్రహం 2 చిన్న సహజ ఉపగ్రహాలను కలిగి ఉంది. అంగారక గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రాజెక్ట్ మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్. ఇది సెప్టెంబర్ 24, 2014న అంగారకుడి ఒక కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టబడింది. తొలి ప్రయత్నంలో అలా చేసిన మొట్టమొదటి దేశంగా భారతదేశం అవతరించింది. ఇస్రోను విస్తరించగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం బృహస్పతి లేదా జూపిటర్ లేదా గురుడు. ఈ భారీ గ్రహం లోపల 1300 భూములను ఉంచగలిగేంత పెద్దదిగా ఉంటుంది. బృహస్పతి ద్రవ్యరాశి మన భూమి కంటే దాదాపు ఎన్ని రెట్లు ఎక్కువ? 318 రెట్లు ఎక్కువ. భూమధ్యరేఖ యొక్క తలాన్ని భూమధ్యరేఖ తలము అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే తలాన్ని భూమి యొక్క కక్షాతలం అంటారు. ఈ క్రింది గ్రహాల్లో పసుపు రంగులో కనిపించే గ్రహం శని లేదా శాటర్న్. నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉండే గ్రహము శని లేదా శాటర్న్. శుక్రుడిలాగే తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహము యురేనస్. ఇది వాలుగా ఉన్న బ్రహ్మనక్షాన్ని కలిగి ఉంటుంది. ఈ క్రింది వాటిలో అంతర్గ్రహాలు. ఎగ్జామ్లో క్రింది వాటిలో అంతర్గ్రహం కానిది ఏంటని అడిగాను. జవాబు చూసుకున్నట్లయితే ఇక్కడ అంతర్గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి మరియు అంగారకుడు. ఈ క్రింది వాటిలో బాహ్యగ్రహాలు బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్. అవి వాటి చుట్టూ వలయ వ్యవస్థను కలిగి ఉంటాయి. కుజుడు బృహస్పతి కక్షల మధ్య సూర్యుని చుట్టూ పరిభ్రమించే అనేక చిన్న చిన్న వస్తువులచే ఆక్రమించబడే వాటిని ఏమంటారు? గ్రహ శకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్. చుట్టూ అతి దీర్ఘ వృత్తాకార కక్షల్లో పరిభ్రమించేవి తోకచుక్కలు. ఈ క్రింది వానిలో సరి అయినది. తోకచుక్కలు కూడా సౌర వ్యవస్థలో సభ్యులే. ఒక తోకచుక్క పొడవాటి తోక ప్రకాశవంతమైన తలతో కనిపిస్తుంది. అది సూర్యుని సమీపించే కొద్దీ తోక పొడవు మరింత పెరుగుతుంది. తోకచుక్క యొక్క తోక ఎల్లప్పుడూ సూర్యునికి దూరంగా ఉంటుంది. హేలీ తోకచుక్క దాదాపు ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. ఏలీ తోకచుక్క చివరిసారిగా ఎప్పుడు కనిపించింది? 1986లో. షూటింగ్ స్టార్స్ అని వీటిని పిలుస్తారు. ఉల్కలు. కొన్ని పెద్ద ఉల్కలు పూర్తిగా ఆవిరైపోయకముందే భూమిని చేరగలవు. భూమిని చేరే పదార్థాన్ని ఏమంటారు? ఉల్కాపాతము. సౌర వ్యవస్థ ఏర్పడడానికి కారణమైన పదార్థాల స్వభావాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలకు ఉల్కలు సహాయపడతాయి. భూమి తోకచుక్క యొక్క తోకని దాటినప్పుడు ఉల్కల సమూహాలు కనిపిస్తాయి. వీటిని ఏమంటారు? ఉల్కాపాతాలు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ట. కొన్ని ఇతర భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, IARS, కల్పన-1, ఎడ్యుసాట్. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహాల వలన ఉపయోగాలు: వాతావరణ సూచనలకి, టెలివిజన్, రేడియో సంకేతాలు ప్రసారం చేయడానికి, టెలికమ్యూనికేషన్ కోసం, రిమోట్ సెన్సింగ్ల కోసం. రిమోట్ సెన్సింగ్ అంటే దూర ప్రాంతం నుండి సమాచారాన్ని సేకరించడం. ఈ క్రింది వాటిలో ఏది సౌర వ్యవస్థలో సభ్యుడు కాదు? ఇది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ బిట్ ఫ్రెండ్స్.
సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో సౌరవ్యవస్థలో సభ్యుడు కానిది నక్షత్ర రాశి. క్రింది వాటిలో సూర్యుని యొక్క గ్రహం కానిదేది? ఇది కూడా డైరెక్ట్ బిట్టే. ఆప్షన్ 1 సిరియస్, ఇది సూర్యుని యొక్క గ్రహం కాదు. చంద్రకళలు సంభవించడానికి కారణము కాంతిని మన వైపు పరావర్తనం చెందించే చంద్రుని భాగాన్ని మాత్రమే మనం చూడగలం. ఆకాశంలో ఒక నమూనాగా కనిపించే నక్షత్రాల సముదాయాన్ని ఏమంటారు? నక్షత్ర రాశి. గ్రహ శకలాలని డాష్ మరియు డాష్ కక్షల మధ్య కనుగొనవచ్చు. కుజుడు మరియు గురుడు. ఉల్కలను పరిశీలించడానికి మంచి సమయం సెప్టెంబర్ నుంచి నవంబర్. సౌర వ్యవస్థకు కేంద్రం వద్ద సూర్యుడు ఉన్నాడని మరియు గ్రహాలు దాని చుట్టూ తిరుగుతున్నాయని పేర్కొన్న ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్. ఇతని రచనలు క్రీస్తకం 1543లో ఇతను మరణించిన సంవత్సరంలో ప్రచురింపబడినవి. ఏ సంవత్సరంలో గెలీలియో తన సొంత దూరదర్శన్ని రూపొందించాడు? క్రీస్తకం 1609. బృహస్పతి యొక్క చంద్రులను, శుక్రుని దశలను మరియు శని వలయాలను గమనించిన శాస్త్రవేత్త గెలీలియో గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరగాలి తప్ప భూమి చుట్టూ కాదని వాదించాడు. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయ మహిళా వామగామి కల్పనా చావ్లా. ఏ సంవత్సరంలో కల్పనా చావ్లా తన మొదటి అంతరిక్ష యానానికి ఎంపికైంది? 1996. కల్పనా చావ్లా మరణించిన సంవత్సరం 2003. ఇది డీటెయిల్స్ టోటల్ లెసన్స్ సంబంధించిన బిట్స్ చూసారు కదా. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో మీరైతే ఫోన్పే కానీ జీపే కానీ చేసినట్లయితే మీకు వెంటనే పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్. అలాగే మీరు టెక్స్ట్ బుక్ మరలా ఓపెన్ చేయని అవసరం లేదు. అలా లైన్ టు లైన్ బిట్స్ ఇచ్చేసాను. అది మీకు తెలిసిన విషయమే. ఆల్రెడీ 50 ఈవీఎస్ తీసుకున్నారు చాలామంది. సో అలాగే మన గ్రూప్లో చాలా వరకు ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళకు కూడా పీడిఎఫ్స్ వెళ్తున్నాయి. సో మీరు ఇంకా ఎగ్జామ్స్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా రాయాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో అదే నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే వీడియో కూడా చేశాను కదా, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీడియో చూసేయండి. దాంట్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను. గ్రాండ్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయి. అలాగే గ్రాండ్ టెస్ట్లు రాసిన వాళ్ళకి పీడిఎఫ్లు కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. సో ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.